మరణము జయించితిరే, నిన్నే ఆరాధించుచున్నాము. జీవాధిపతి ప్రభువా, నిన్నే ఆరాధించుచున్నాము. మరణము జయించితివే, నిన్నే ఆరాధించుచున్నాము. జీవాధిపతి ప్రభువా, నిన్నే ఆరాధించుచున్నాము. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. లోకము నిలువడా, నిన్నే ఆరాధించుచున్నాము. లోకరక్షకుడా, నిన్నే ఆరాధించుచున్నాము. లోకము నిలువడా, నిన్నే ఆరాధించుచున్నాము. లోకరక్షకుడా, నిన్నే ఆరాధించుచున్నాము. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. భారము మోయువాడా, నిన్నే ఆరాధించుచున్నాము. విడుదలనిచ్చువాడా, నిన్నే ఆరాధించుచున్నాము. భారము మోయువాడా, నిన్నే ఆరాధించుచున్నాము. విడుదలనిచ్చువాడా, నిన్నే ఆరాధించుచున్నాము. మరోసారి. భారము మోయువాడా, నిన్నే ఆరాధించుచున్నాము. విడుదలనిచ్చువాడా, నిన్నే ఆరాధించుచున్నాము. మరోసారి. భారము మోయువాడా, నిన్నే
ఆరాధించుచున్నాము. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుండి 18 వచనాల వరకు 18 వచనాలు మనం చదువుకుందాం. స్టీఫెన్ చదువుతాం, మనందరం కూడా జాగ్రత్తగా మనం ఫాలో. ఎందుకంటే ఇందులోంచి కొన్ని విషయాలు నేను వాక్యాలను బోధిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవబడుతుండగా అందరూ కూడా బైబిల్లో జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఫాలో మనం చేస్తున్నాం. చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ లేచి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి,
ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమె వైపు చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. చాలు. ఈ రోజున మనం యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో ఈ చదవబడిన యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. యేసుక్రీస్తు పునరుద్ధానం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుద్ధానం అనేటువంటి దాని గురించి పౌలు మాట్లాడుతూ, ఆయన మృతుల్లోండి లేచినటువంటి అది ప్రథమ ఫలముగా ఆయన లేచాడు అని పౌలు మాట్లాడతాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ పునరుద్ధానంను ఎలా వర్ణించే ప్రయత్నం పౌలు చేశాడంటే, మృతుల్లోండి లేచినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రథమ ఫలము అన్నాడు. అంటే ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటంటే, జరిగినటువంటి కార్యాల్లో వచ్చినటువంటి ప్రతిఫలములు అంటే మొట్టమొదటి రకము, అంటే మొట్టమొదటి ప్రతిఫలం. ఎందుకు ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆ తర్వాత వచ్చేటువంటివన్నీ కూడా అదే రకంగా ఉంటాయి అని అర్థం. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం అనేటువంటిది యాక్చువల్గా ఏం చేస్తుందంటే, ఈ లోక జీవితాన్ని మాత్రమే కాదు కానీ, ఈ లోకంలో మనం బ్రతికేటువంటి బ్రతుకులు మాత్రమే కాదు కానీ, ఈవెన్ మనం మరణం పట్ల కానీ లేదా మరణం తర్వాత ఉండేటువంటి జీవిత విధానాన్ని కూడా పూర్తిగా అది మార్చివేసింది. ఇప్పుడు చూడండి, అందుకని పునరుద్ధానం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా చాలా లోతైనటువంటిది. చాలామంది పునరుద్ధానమును నార్మల్గా అనుకుంటారంటే, పునరుద్ధానము జరిగింది కాబట్టి అని సంతోషించే వాళ్ళు కొంతమంది క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా సంతోషిస్తారంటే, పాపం యేసుక్రీస్తు 2 రోజుల క్రితం చనిపోయాడు, పోన్లేండి 3వ దినాన్ని తిరిగి లేచాడు, దేవుని స్తోత్రం, ఆయన కష్టము తీరిపోయింది అని అనుకుంటున్నాం. కానీ పునరుద్ధానం అనేటువంటిది కేవలము అది యేసుక్రీస్తు వరకే సంబంధించింది కాదు. ఆయన ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేవలేదు. తను ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి యాక్చువల్గా లేదు. ఆయన ఎలాగైతే మరణం అనేటువంటిది ఆయన కొరకు చనిపోలేదో, లేదా ఆయనే దాని కారకుడు అని కాదు కానీ అది మన కొరకు కాబట్టి, పునరుద్ధానం అనేటువంటిది కూడా ఎందుకు కంపల్సరీ అంటే, ఎందుకు అది అవసరం అంటే, ఆ పునరుద్ధానం కూడా ఏదో ఆయన లేచాడని ఆయన దేవుడు అన్నాను కాదు. ఆ పునరుద్ధానం అనేటువంటిది చాలా విషయాలను ప్రూవ్ చేస్తుంది. చాలా విషయాల్ని ప్రూవ్ చేస్తుంది. దేవుడు ఏ కార్యమైతే తలపెట్టాడో అది శిలువ ద్వారా జరిగించాడు. ఆ తర్వాత తిరిగి లేచడం ఏం చెప్తుందంటే, ఆయన చేయాలని వచ్చినటువంటి కార్యంను సక్సెస్ఫుల్గా ఆయన చేసి నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ సమాధి ఉండాల్సిన అవసరం ఆయన లేదు అని దేవుడు ఆయన్ని తిరిగి లేపిన బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, పునరుద్ధానం అనేటువంటిది చాలా విషయాలు ప్రూవ్ చేస్తుంది. అయితే యేసుక్రీస్తు దేవుడైనా ప్రూవ్ చేస్తుంది. అవన్నీ మనం ఆయనకు సంబంధించిన విషయాలు పక్కన పెడితే, మనకి అది ఎంతో ఆశీర్వాదాన్ని అది ఆ పునరుద్ధానము తీసుకుని వచ్చింది. ఇప్పుడు విశ్వాసులంగా మనం అది తెలుసుకోవాలి. పునరుద్ధానం నిజంగా అర్థం చేసుకుంటే, ఆ పునరుద్ధానము విశ్వాసుల యొక్క జీవితాలను చాలా బలంగా ఎఫెక్ట్ చేస్తుంది. శిష్యుల యొక్క జీవితాన్ని కూడా చాలా బలంగా ఎఫెక్ట్ చేస్తుంది అది. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానం అంత బలంగా వాళ్ళు నమ్మారు కాబట్టి. అందుకే చూడండి, ఈ రోజున పునరుద్ధానం గురించి యాక్చువల్గా ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాలు కాదు కానీ భౌతిక సంబంధ విషయాలు మాట్లాడుతుంటే, పునరుద్ధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం, అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజులో ఉంటున్న ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ఈ యేసుక్రీస్తు మరణాన్ని ఎలాగైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో, పునరుద్ధానాన్ని అంతకంటే ఎక్కువ వ్యతిరేకిస్తారు. బట్ ఇంకా చెప్పాలంటే, మరణము కంటే పునరుద్ధానాన్ని ఎక్కువ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మరణమును లోకం ఎలా చూస్తుందంటే, ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు, ఆయన ఏదో చేశాడు, కొంతమంది ఆయన్ని చంపేశారు. కొంతమందికి ఆయన నచ్చాడు కానీ కొంతమందికి ఆయన నచ్చలేదు. నచ్చినటువంటి వాళ్ళు ఆయన్ని చంపేశారు. చనిపోయినటువంటిది వాస్తవమే, అది ప్రూవ్ అయింది కాబట్టి ఆయన ఏదో మంచోడు కానీ చంపేశారు అని కొంతవరకు యేసుక్రీస్తు మీద మంచి అభిప్రాయం వారు ఏంటంటే, యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచినటువంటి వారు, నమ్మనటువంటి వారు ఆయన చనిపోయేందుకు ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే అది హిస్టరీ చెప్తుంది కాబట్టి. ఎందుకంటే అందరం చనిపోతాం కాబట్టి
అలాగే ఆయన కూడా చనిపోయారు కాబట్టి అది ప్రపంచంలో అంతటా జరిగేదే కాబట్టి, జరిగింది, జరుగుతూ ఉంది, జరగబోతుంది కూడా కాబట్టి యేసుక్రీస్తు చనిపోయాడనే విషయము నమ్మటం నాకు లోకానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. యేసుక్రీస్తు చనిపోయాడు అనడానికి, అది నమ్మడానికి లోకానికి ప్రాబ్లం లేదు. అందుకని లోకం కూడా ఆ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఎంత బలంగా వాళ్ళు నమ్మారంటే, ఆయన ఆ 3 మేకులు ఆయన తీసుకొని బయటికి రావచ్చు కదా అన్నారు వాళ్ళు చాలామంది. అంటే బేసిక్ వాళ్ళు కూడా ఏం నమ్మారంటే ఆయన చనిపోయిన విషయం ఖచ్చితంగా వాళ్ళు నమ్మారు. యేసుక్రీస్తు చనిపోయాడని ఎవరు కూడా నార్మల్గా అన్యులకి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకే తెలుసు ఆయన చనిపోయాడని, ఎందుకంటే సహజంగా జరిగేది కాబట్టి. కానీ అక్కడి వరకు నమ్ముతారు. కానీ ఆ తర్వాత యేసుక్రీస్తు చనిపోయాడని నమ్మినటువంటి ఆ అన్యులు యేసుక్రీస్తు తిరిగి లేచాడని మాత్రము నమ్మరు, అది మాత్రము నమ్మరు. ఇప్పుడు చూడండి, ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు నమ్మకూడదు కాబట్టి నమ్మట్లేదని కాదు. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేవటం అంటే చాలా చాలా రేర్. అది సహజంగా ఎక్కడ కూడా ప్రపంచంలో అది జరగదు. అది అప్పుడు మాత్రమే జరిగింది. ఇంకా తర్వాత ఎక్కడ కూడా అది అలాగున్నా జరగలేదు, ఇప్పటికే జరగలేదు. అలా జరగలేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా జరగలేదు. కాబట్టి ప్రపంచం ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే విషయంలో నమ్మడం అటువంటిది అది చాలా ప్రాక్టికల్ అనుకుంటారు వాళ్ళు, నమ్మకుండా ఉండడం అటువంటిది. ఆయన తిరిగి లేవలేదని నమ్మడం చాలా చాలా ఈజీ, ఎందుకంటే అది ఎక్కడ కూడా జరగదు. బట్ ఇంకా చెప్పండి, యేసుక్రీస్తు పునరుద్ధానం ఎంత గొప్పదంటే, అసలు పునరుద్ధానం అనేటువంటిది ఎంత గొప్పదంటే అది మనిషి నమ్మలేనంత గొప్పది. అది మనిషి నమ్మలేనంత గొప్పది. అందుకనే లోకము సహజంగానే పునరుద్ధానాన్ని నమ్మరు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మనమైనా సరే చూడండి, నార్మల్గా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డ మరలా ఒక దినం తర్వాత లేదా కొన్ని దినముల తర్వాత లేచినట్టు మనం నమ్ముతామా? నమ్మం. నార్మల్గా మనం ఎంత ఈజీగా దాన్ని నమ్మకుండా ఉంటామో అంతే ఈజీగా యేసుక్రీస్తు చనిపోయాడు తిరిగి లేచినప్పుడు కూడా ఆ టైంలో కానీ ఇప్పుడే కానీ సహజంగానే ప్రపంచం కూడా నమ్మదు. ఎందుకు నమ్మదు అంటే అది జరగదు కాబట్టి, అలాగా అది జరగదు కాబట్టి నమ్మరు. కానీ ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్గా మనం ఏం చెప్తామంటే యేసుక్రీస్తు చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడని కూడా మనం చెప్తాం. ఇప్పుడు మనం ఆయన తిరిగి లేచాడని చెప్తున్నప్పుడే లోకానికి ప్రాబ్లము వస్తుంది, ఎందుకంటే సహజంగా జరిగేటువంటిది కాదు. కానీ క్రిస్టియన్స్గా మనకేంటంటే మన విశ్వాసానికి నిజంగా ఆధారం, మన సంఘానికి మన సంఘాలకు ఆధారము, దేవుని యొక్క సంఘమునకు ఆధారము, లేదా మన విశ్వాసానికి ఆధారము, లేదనుకుంటే ఈవెన్ ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ బైబిల్ కూడా ఆధారము పునరుద్ధానమే. పునరుద్ధానం అటువంటిది లేకపోతే వీటన్నిటికీ వాల్యూనే లేదు. పునరుద్ధానం కనుక జరగకపోతే సంఘానికి వాల్యూ లేదు. ఎందుకంటే పునరుద్ధానము లేకుండా కూడా దేవుడు వచ్చాడండి, ఆయన చనిపోయాడని మాత్రం మనమే ఒకవేళ మనం సంఘం పెట్టుకొని ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి ఆయన తిరిగి లేవకపోయినా ఆయన దేవుడే అని మనం నమ్మినా సరే సంఘానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే చనిపోయిన చాలామందిని ప్రపంచం పూజిస్తుంది. చనిపోయిన చాలామందిని, కొంతమందిని అయితే ఇంక వాళ్ళు యాక్చువల్గా దేవుడే కానీ ఆయన చనిపోయాడు అనుకోని కూడా ప్రపంచంలో చాలామంది చనిపోయినటువంటి వారిని కూడా దేవుడి వలే పూజిస్తున్నారు, దేవుడిగా కొలుస్తున్నారు చాలామంది. అలాంటి మనం కూడా యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి మనం కొలుస్తున్నాం ఆయన దేవుడిగా అనుకుంటే అప్పుడు మన విశ్వాసానికి ఆధారం లేదు, ఈ సంఘానికి ఆధారము లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పండి, అసలు బైబిల్కి వాల్యూనే ఉండదు, న్యూ టెస్ట్మెంట్కి వాల్యూ. అసలు ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు కనుక తిరిగి లేవకపోతే అసలు న్యూ టెస్ట్మెంటే లేదు, అసలు నూతన నిబంధన గ్రంథమే ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ రాయడానికి ఏముండేది కాదు అపోస్తులకి, కాబట్టి బైబిల్ కూడా ఉండేది, న్యూ టెస్ట్మెంట్ కూడా ఉండేదే కాదు మనకి. దాన్ని బట్టి ఆలోచించిన పునరుద్ధానం అంటే ఎంత ప్రాముఖ్యమో, అదంత ఇంపార్టెంట్ కాబట్టి అంతగా మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పునరుద్ధానం అంటే నమ్మటము అంత ఈజీ కాదు. చెప్పని చూసారా, నార్మల్గా మనం ఎవరైనా చనిపోయి తిరిగి లేచారంటే మనమే నమ్మం. నిజంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ మళ్ళీ తిరిగి లేచాడంటే మనమే నమ్మం. నార్మల్గా నమ్మకుండా ఉండడం చాలా చాలా స్ప్లిట్ సెకండ్లో లేస్తాం. ఎవరన్నా కనుక వచ్చి ఆయన తిరిగి లేచాడండి, చనిపోయి 3 రోజులు అయింది, వాళ్ళ నాయన తిరిగి లేచాడు అంటే వెంటనే మనం కూడా ఆ తిరిగి లేచాడన్న విషయాన్ని కొట్టివేయడానికి మనం చాలా చాలా ఈజీ. మనకి స్ప్లిట్ సెకండ్లో అనేస్తాం, అబ్బాయి అవన్నీ నేనేమి నమ్మను అనేస్తాం మనం, ఎందుకంటే అది సహజంగా జరగదు కాబట్టి. అందుకనే పౌలు కూడా 1 కొరింథీ 15 యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే మన విశ్వాసం అర్థం అంటాడు, మనం ఇంకొన పాపంలో ఉన్నాం అంటాడు, మన క్షమాపణ లేదు, మన పరలోకం లేదు, మనం దౌర్భాగ్యులం అంటాడు. అంటే అర్థం ఏంటంటే పునరుద్ధానం అనేటువంటిది మనల్ని ఎఫెక్ట్ చేసేటువంటి కార్యము. పునరుద్ధానము క్రీస్తుకి అవసరం కాదు అంతగా, పునరుద్ధానం అంటే మనకు అవసరం. అందుకనే క్రీస్తు కనుక లేవకపోతే మన విశ్వాసం వ్యర్థం అన్నాడు, క్రీస్తు కనుక లేకపోతే మనకు నిరీక్షణ లేదన్నాడు, క్రీస్తు కనుక లేవకపోతే మనం ఇంకొక పాపంలోనే ఉన్నాం. ఏది యేసుక్రీస్తు మన పాపముల మీద చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేవలేదంటే నువ్వు ఇంకొక పాపంలోనే ఉన్నట్టు, నీకు విశ్వాసం కూడా వేస్టే. నువ్వు ఉంచొచ్చు విశ్వాసం కానీ వేస్టే. టోటల్గా మొత్తంగా చెప్పుకుంటే
చనిపోయి తిరిగి లేవకపోతే చనిపోయిన వ్యక్తి మీద మన విశ్వాసం కనుక ఉంచి ఉండుంటే మనం దౌర్భాగ్యులమే అన్నాడు పౌలు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకి ఎంత ఇంపార్టెంటో అది అర్థం చేసుకుంటే అప్పుడు పునరుద్ధానం ముందు చాలా ఆనందిస్తాం, చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. పునరుద్ధానం జరిగింది కాబట్టి మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఎందుకంటే ఏదో పాపం ఆయన కష్టపడ్డాడు, ఆయన తిరిగి లేచాడంటే పోన్లేండి, ఆయనకి అన్ని కష్టాలన్నీ పోయినాయని కాదు. చాలామంది క్రిస్టియన్స్ ఇంకా వాక్యాన్ని ఎంత అల్పంగా ఆలోచిస్తారంటే, పాపం ఆయన ఏదో శ్రమలు పడ్డాడు, చనిపోయాడు, పోన్లేండి దేవుడు తిరిగి లేచాడు కదా, ఆయన కష్టాలన్నీ తీరిపోయి అనుకుంటున్నాం మనం. అసలు కష్టాలన్నీ పడింది ఆయన మన కోసం. ఆయనకి ఏదో జరిగే కష్టాలని అనుభవించి ఎప్పుడు పోన్లేండి ఆయన లేచాడండి, ఆయన కష్టాలు తీరిపోయినాను కాదు, ఆయన పడిందంతా కూడా మన కోసం. అందుకనే మరణము కానీ పునరుద్ధానము కానీ ఆయన ప్రభావితం చేసిన దానికంటే మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అంటే పునరుద్ధానం అనేటువంటి దానికి, క్రీస్తు యొక్క పునరుద్ధానానికి మనకి చాలా పెద్ద కనెక్షన్ ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. దానికి అందులో చాలా ఆశీర్వాదం ఉంది. పౌలు అన్నాడు చూసారు, అందరూ చెప్పాను, అది కనుక జరగకపోతే మనం దౌర్భాగ్యం అన్నాడు చూసారా. అంటే దాన్ని ఆపోజిట్గా చూసుకుంటే పునరుద్ధానం జరిగింది కాబట్టి మనం ఎంతో ధన్యులము. అంటే ఎందుకు అన్నమాట అంటే పునరుద్ధానం వల్ల మనకు అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి అన్నమాట, అందుకనే మనము ధన్యులం. అయితే ప్రాబ్లం ఏంటంటే పునరుద్ధానమును అందరూ నమ్మరు, యేసుక్రీస్తు తిరిగి లేచాడని అందరూ కూడా నమ్మరు. కానీ చూడండి, నిజంగా పునరుద్ధానం అంటే క్యాజువల్గా బైబిల్ చెప్పింది కాబట్టి మనం కూడా నమ్మడం కాదు. అండ్ యాక్చువల్ చూడండి, ఈరోజు పునరుద్ధానం ఒక సాక్షులు ఉన్నారు, ఆ సాక్షుల గురించి ఈరోజు నేను చెప్తున్నాను. పునరుద్ధానం వంటిది ఏదో క్రిస్టియన్స్ కాబట్టి మనం బైబిల్ ఉన్న ప్రతిదీ నమ్మేలు కాబట్టి నమ్మేస్తున్నాం అని కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది క్రైస్తవులు వాక్యాన్ని బోధించే వాళ్ళు కావచ్చు, లేదంటే విశ్వాసులైన సరే కావచ్చు, కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏది కూడా జ్ఞానానుసారంగా వాక్యమును అర్థం చేసుకోరు కాబట్టి అది గుడ్డిగా నమ్మేస్తాం. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే లోకం ఏంటంటే మనల్ని ఏదో అమాయకులు అన్నట్లుగా మనకు ముద్రేసేస్తుంది. అంటే మనం పెద్దగా లాజికల్గా ఏది ఆలోచించం, జ్ఞానానుసారంగా ఏది ఆలోచించం, పెద్దగా ఏది పరిశీలనగా తెలుసుకోము, గుడ్డిగా నమ్మేస్తాము అని ప్రపంచం అనుకుంటుంది. కానీ నిజమైన క్రైస్తవ జీవితం గుడ్డిగా నమ్మేసేది కాదు. నేను చెప్తున్నాను చూడండి, విశ్వాసం అంటే గుడ్డిది కాదు, విశ్వాసం అంటే గుడ్డిదని కాదు. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవి అనడానికి రుజువు అన్నాడు పౌలు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అన్నామంటే గుడ్డిగా నమ్మేసేయాలండి అని కాదు. గుడ్డిగా నమ్మేసేయాలి, గుడ్డిగా నమ్మేయడమే విశ్వాసం అయి ఉంటే నేను బైబిల్ తీసి విశ్వాసం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్డిగా నమ్మేసేదైతే విశ్వాసం గుడ్డిది కాదు. అందుకనే మనం బైబిల్ తీసి విశ్వాసం అంటే ఏంటో బోధిస్తాం, అందుకనే మన బైబిల్ నుంచి విశ్వాసం అంటే ఏంటో తెలిసిన ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే విశ్వాసం గుడ్డిది కాదు, అంటే ఊరిని నమ్మేయాలి కాబట్టి నమ్మేస్తామని కాదు. మన విశ్వాసానికంటూ ఒక ఆధారం ఉంటుంది. ఆ ఆధారం ఏంటంటే తెలుసుకోవడానికి మనం బైబిల్లోనికి వెళ్తాం, బైబిల్లోకి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని విశ్వాసాన్ని ఉంచుతాం మనం. అంటే అర్థం అంటే విశ్వాసం ఊరిన గాల్లో ఉండేది కాదు, విశ్వాసం దేనికి ఆధారం లేనటువంటిది కాదు, విశ్వాసానికంటూ ఆధారము ఉంది. మన విశ్వాసము గుడ్డి విశ్వాసం కాదు మనది. లోకం మన గురించి అనుకుంటున్నట్లుగా మన విశ్వాసం గుడ్డిది కాదు. క్రైస్తవులు ప్రతిదీ నమ్మేస్తారండి, వాళ్ళు చాలా అమాయకులండి, వాళ్ళు ఏది పెద్దగా ఆలోచించరు, వాళ్ళు తెలివిగా ఆలోచించరు, జ్ఞానంగా ఆలోచించరు, వాళ్ళు సైన్స్ అని నమ్మరు, అది నమ్మరు, ఇదని చెప్తారు. మనం అన్నీ నమ్ముతాం, సైన్స్ అని నమ్ముతాం, అన్నీ నమ్ముతాం. కానీ ఎంతవరకు అంటే అది బైబిల్కి అనుకూలంగా ఉన్నంత వరకు నమ్ముతాం మనం దాన్ని. కాబట్టి విశ్వాసం అంటే ఏమాత్రం కూడా గుడ్డిది కాదు. మనం ఇప్పుడు చూడండి పునరుద్ధానం నమ్ముతాం, కానీ మనలో చాలామంది ఏంటంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయనకి ఏం జరిగిందని బైబిల్ చెప్తున్నా సరే నమ్మేయాలనుకుంటాం. అది మంచిది నేను కాదన్ను, యేసుక్రీస్తు తిరిగి లేచాడని బహుశా నువ్వు జస్ట్ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు నమ్ము, మంచిదే, పునరుద్ధానం జరిగిందని నమ్ము, మంచిదే, నేను కాదన్ను. కానీ నువ్వేం యాక్చువల్గా తెలుసుకోవాలంటే నువ్వు నమ్మినటువంటి దానికి ఆధారం ఉండాలంటే నిజంగా అసలు పునరుద్ధానం అనేటువంటి ఎంత వాస్తవమో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు విశ్వాసం కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఉండడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి, నువ్వు డౌట్ పట్టలేదు కాబట్టి, నువ్వు ప్రశ్నించట్లేదు కాబట్టి కొంతవరకు మంచిది, నేను కాదనట్లేదు కదా. ప్రాబ్లం ఏంటంటే నువ్వు అలాగా ఆధారం చేసుకున్నప్పుడు సడన్గా రేపు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే నీ విశ్వాసం కదిలిపెట్టిన ప్రమాదము ఉంటుంది. మన విశ్వాసము ఏదన్నా సరే నువ్వు ఏదైనా ఒకటి నమ్మేమంటే దానికి ఖచ్చితంగా ఆధారం మీద ఒకటి ఉండాలి. పునరుద్ధానం అని కూడా ఖచ్చితంగా ఆధారం ఉండాలి మనకి. ఎందుకు పునరుద్ధానం అని నమ్ముతాం, దానికి ఆధారం ఉండాలి మనకి. ఆధారం లేకుండా లేదండి నేను క్వశ్చన్ చేయను, నేను అడగను, మా దేవుడిని మాకు నమ్మకం ఉంది కాబట్టి గుడ్డిని నమ్మేస్తాను, నేను యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మేస్తాను అని ఒకరు నమ్మిన కొంతవరకు మంచిదే, అది స్టార్ట్ చేయడానికి మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే తర్వాత ఒకవేళ ఏదన్నా కనుక నీకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు బహుశా నీకు ఎంతో కొంత నీ విశ్వాసం సడలిపోయేటువంటి ప్రమాదము ఉంటుంది. అందుకనే మనము ప్రతిదీ గుడ్డిగా నమ్మాలి.
మంచిది. అంటే గుడ్డిగా అంటే నేను చెప్పేది వినగానే కొన్ని తెలుసుకోగా నమ్మాలి, మంచిదే. కానీ ఆ నమ్మకానికి సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి, బలమైన పునాది ఉండాలి. అందుకని వాక్యంలోకి వెళ్ళి మనము పునరుద్ధానం గురించి సాక్షులు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, పునరుద్ధానం నమ్మడం అంత ఈజీ కాదు. అందుకే నేను రోజు స్పెసిఫిక్గా దాని గురించి మాడతాను. ముఖ్యంగా పునరుద్ధానంలో ఆత్మీయంగా జరిగిన దాని గురించి లాస్ట్లో చిన్న మొక్కలు చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. కానీ పునరుద్ధానం ఏంటంటే ఎంత వాస్తవం మనం అర్థం చేసుకోవాలి. అందుకని కొన్ని విషయాలు నిజంగా జరిగిందనే విషయాలు మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు అవసరం. ఎందుకంటే జరగలేదని లోకం అంటుంది కాబట్టి జరిగింది అనేటువంటి దానికి మనకు ఆన్సర్ దొరకాలి. చూడండి, క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోకానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం నీకు లేదు. మనం లోకానికి ఆన్సర్ అవసరం లేదు. పునరుద్ధానం లేదన్నట్టు చెప్తే అది వాళ్ళ ఇష్టం, నువ్వు వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో నువ్వు ముందు తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా లోకానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీకు అర్థమైతే నువ్వు తెలుసుకో, నువ్వు బలపడితే ఆ తర్వాత బయట సంగతి మనం చూసుకోవచ్చు. అందుకనే పునరుద్ధానం అంటే జరిగిందని ఎందుకు నమ్ముతున్నాం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది నార్మల్గా జరిగినప్పుడు మనం ఏ బేసిస్ మీద నమ్మేస్తాం పునరుద్ధానాన్ని ఒకసారి ఆలోచించండి. ఎవరైనా తిరిగి లేచారు అంటే మనం నమ్మనప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానం మాత్రం ఎలా నమ్ముతున్నాం మనం? ఏ బేసిస్ మీద నమ్ముతున్నాం మనం ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకున్నప్పుడు అది మనకు అర్థమైనప్పుడు తెలివిగా పరిశీలనగా అనలైజ్ చేసి అర్థం చేసుకున్నప్పుడు నీకు ఎంత ముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం నువ్వు ఆ పునరుద్ధానం దానిలో నువ్వు వాస్తవంగా నమ్ముతావు, దానిలో నీకు ఒక బలాన్ని పొందుకుంటావు. రేపు ఎవరు వచ్చి ఎన్ని రకాలుగా ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినా సరే నీకు దృఢమైనటువంటి ఒక నమ్మకం, రూఢిగా ఒక నమ్మకం నీకు ఉంటుంది. అప్పుడు ఏం బెస్ట్ అంటే నాకు తెలుసు అంటావు, నేను ఎరుగుదును అంటావు, నువ్వు నేను నమ్మినాను నేను ఎరుగుదును అంటావు. నువ్వు నమ్మేవన్నప్పుడు నీ విశ్వాసాన్ని బలహీన పరిచయాలు చాలామంది రావచ్చు, కానీ నాకు తెలుసు అన్న తర్వాత ఎవరు మాట్లాడడానికి ఛాన్సే లేదు. అందుకని పౌలు ప్రతిసారి విశ్వాసం గురించి ఎక్కువ పౌలు మాట్లాడతాడు. కానీ పౌలు కూడా కొన్ని సందర్భాల్లో కూడా నేను ఎరుగుదును అంటాడు, నేను నమ్మేదని అంటున్నాడు పౌలు. అలాగని పౌలు విశ్వాసం లేదని చెప్పట్లేదు. ఎదుగుదన్న మాట అది ఎంత వాస్తవం అంటే నేను విశ్వాసం ఉంచాను, దాన్ని నేను అనుభవించాను, అందుకని నాకు అది తెలుసు. ఇది నేను ఎరుగుదును అంటే నేను నమ్మలేదు కానీ నాకు తెలుసు అని కాదు. పౌలు ఎరుగుదును అన్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశం నేను దాన్ని నమ్మాను కాబట్టి నేను దాన్ని అనుభవించాను, దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు తెలుసు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడండి, నమ్మాలండి, నమ్మాను, మంచిదే కొంతవరకు మంచిదే. కానీ నీకు తెలుసా నిజంగా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని తెలుసా? నమ్మకం అందరం ఉంచుతాం కానీ తెలుసా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అన్నప్పుడు అందరం మత్తయి 18 అధ్యాయానికి వెళ్ళిపోతాం, దేవుడు ఉన్నాడండి ఇక్కడ ఉన్నాడండి అంటాం. కానీ దేవుడు ఇక్కడ ఉన్నాడనే విషయం నీకు తెలుసా? యాకోబు ఏమన్నా తెలుసా? దేవుడు ఇక్కడ ఉన్నాడు నాకు తెలియకపోయాను అన్నాడు ఓ టైంలో. తెలిసిన తర్వాత అన్నాడు దేవుడు ఇక్కడ అంతకుముందు నుంచి ఉన్నాడు కానీ నాకు తెలియలేదు అన్నాడు. అలాగా ప్రతి విశ్వాసి బైబిల్ ఉంటున్న ప్రతి దాని గురించి, బైబిల్లో దేవుడు మనకు చెప్తున్న ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. నేను ఎరుగుదును అని చెప్పగలిగే స్థితిలో ప్రతి విశ్వాసి ఉండాలి. ఇప్పుడు పునరుద్ధానం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పునరుద్ధానాన్ని ప్రపంచం అటాక్ చేస్తుంది. నేను తిరిగి లేదండి, అది ఎలా సాధ్యము అని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, పునరుద్ధానాన్ని లోకనంపద ప్రాబ్లం కానీ ఖచ్చితంగా మనం నమ్ముతారు. ఎందుకంటే పునరుద్ధానం అంటే నమ్మడం కొంతవరకు అది ఇంపాసిబుల్ కాబట్టి నమ్మడం కష్టమే. కానీ నమ్మనటువంటి వాళ్ళు యాక్చువల్గా ఏం చేసి తెలుసుకుని ప్రయత్నం చేయాలి. పునరుద్ధానం అంటే దాంట్లో ఎంతో ఆశీర్వాదం ఉంది, పునరుద్ధానం అంటే దాంట్లో ఎంతో మేలు ఉంది. కాబట్టి విశ్వాసాలు ఏం చేయాలి తెలుసా? అది తెలుసుకున్నటువంటి వాళ్ళు లేదా అది నిజంగా జరిగిందేమో అని అనుకున్నటువంటి వాళ్ళు పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఎందుకంటే పునరుద్ధానం సింపుల్గా చనిపోయిన వాళ్ళు ఎవరు తిరిగి లేవరండి కాబట్టి ఆయన కూడా లేవలేదండి అని సింపుల్ అన్ని కొట్టేయడం అంటే. ఎందుకంటే పునరుద్ధానం అనేటువంటిది జరిగితే ఎన్ని గొప్ప మేళ్ళు మానవునికి కలుగుతాయో బైబిల్లో చాలా ఉన్నాయి. అన్ని మేళ్ళు ఉన్నాయని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, అంటే బెనిఫిట్స్ ఉన్నాయని నీకు అర్థమైనప్పుడు పునరుద్ధానం అంటే బహుశా నిజం అయ్యి ఉండొచ్చా లేదంటే కనీసం తెలిసిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాన్ని నువ్వు క్యాజువల్గా వదిలేయడానికి వీల్లేదు. ఎందుకంటే పునరుద్ధానం వల్ల అంత ఆశీర్వాదం మానవునికి ఉంది. అల్టిమేట్గా పరలోక రాజ్యం చేరుతాం. అంత గొప్ప ఆశీర్వాదం ఉన్న అంత గొప్ప మేలు ఉన్నప్పుడు బహుశా ఇందులో నిజం ఎంతవరకు వాస్తు ఉందో కూడా తెలిసిన ప్రయత్నం మనము చేయాలి. అది లోకం కూడా చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే లోకం పునరుద్ధానం వ్యతిరేకించేటప్పుడు వాళ్ళు గుడ్డిగానే వ్యతిరేకించేస్తారు. చెప్తాం చూడండి, యేసుకి తిరిగి లేవలేదని బల్లగుద్ది చెప్పేటువంటి వాళ్ళు, తిరిగి లేచాడని మనం చెప్పేదానికంటే ఆయన చచ్చిపోయాడు కానీ తిరిగి లేవలేదని మనకంటే బలంగా చెప్పేటువంటి ప్రపంచంలో అన్యులు ఎవరైతే ఉన్నారో అలా మనకంటే బలంగా లేవలేదని చెప్పేటువంటి వాళ్ళు కనీసం బైబిల్ చదవను కూడా చదవరు. ఎందుకంటే బైబిల్ ఎంతో కొంత చదివి కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా తిరిగి లేచాడనే విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. జస్ట్ ఇది ఆత్మీయంగా చదవాల్సిన లేదు. ఈవెన్ బైబిల్లో పునరుద్ధానం గురించి ఎంత ఇన్ఫర్మేషన్ని ఎంత సమాచారాన్ని దేవుడు పెట్టాడంటే నువ్వు ఆత్మీయంగా అవసరం లేదు. జస్ట్ ఒక జనరల్గా ఒక న్యూస్ పేపర్ చదివి పరిశీలించినట్టుగా నువ్వు ఎంతో కొంత బుర్ర పెట్టి కనీసం పునరుద్ధానం గురించి చదివి ఆలోచించి పరీక్షిస్తే ఖచ్చితంగా పునరుద్ధానం జరుగుండొచ్చు అనేటువంటి కంక్లూజన్కి ప్రతి వాళ్ళు కూడా వస్తారు చదివితే.
కానీ ప్రపంచం ఎవరైతే పునరుద్ధానాన్ని ప్రస్తుతం ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు యాక్చువల్ అంటే నిజంగా బైబిల్ వాళ్ళు చదవలేదు. నేను నమ్మడం గురించి మాట్లాడితే సరిగ్గా బైబిల్ వాళ్ళు చదవలేదు. సరిగ్గా కనుక బైబిల్ని చదివితే మనకే అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా బైబిల్ పునరుద్ధానం గురించి ఉంది. అది కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా పునరుద్ధానం జరుగుండొచ్చేమో నమ్మకం ఖచ్చితంగా కలుగుతుంది మనకి. ఎందుకంటే చూడండి, ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, ఈవెన్ పునరుద్ధానం గురించి ఇక్కడ చదివినటువంటి వాక్యాన్ని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి దాంట్లో విషయం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మొదటికి ఎవరంటే మగ్దలేని మరియ వెళ్ళిందని బైబిల్ మనం చూస్తున్నాం. మగ్దలేని మరియ అంటే వేకుజామునే లేచి ఏం చేసిందంటే ఆమె యేసుక్రీస్తు సమాధి దగ్గరికి ఆమె వెళ్ళిందంట. ఆమె వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే యాక్చువల్గా సమాధి రాయి దొర్లింబడి ఉందని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆమె వెళ్ళి చూసినప్పుడు సమాధి రాయి దొర్లింబడి ఉంది. దొర్లింబడిగానే వెంటనే ఆమెకు రియాక్షన్ చూడండి ఒకసారి. చూడండి, ఆమె పునరుద్ధానం జరిగిందన్న దానికి మొదటి సాక్షి ఆమె. యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్త్రీ కానీ ఆమె మొట్టమొదటి సాక్షి ఆమె. పునరుద్ధానం జరిగింది అనేటువంటిది అంటే యేసుక్రీస్తు సమాధిలో లేడు అన్న విషయం తెలుసుకోవడం ఫస్ట్ ఆమె మనకు ప్రూఫ్, ఆమె మనకు సాక్ష్యం. ఆమె వెళ్ళింది, సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు యొక్క బాడీ శరీరం ఆమెకు కనబడలేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. బాడీ కనబడిపోయేసరికి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఎంత ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క రియాక్షన్ ఉందో, వాళ్ళ స్పందన ఎంత వాస్తవంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇది ఆర్టిఫిషియల్గా లేదు, ఇది కట్టుకథలాగా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు నిజంగా ఒక మనిషి ఎలాగైతే స్పందిస్తాడో అలాగున్నే ఆ రోజు అపోస్తలులు అందరూ స్పందించారు. వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, యేసుక్రీస్తు అక్కడ లేడు అంటూ ఆమె ఏమనుకుంటుందంటే యాక్చువల్గా ఎవరో ఎత్తుకొని పోయారు. ఇక్కడ చూడండి, గమనించండి. యేసుక్రీస్తు సమాధిలో లేనప్పుడు ఆమెకున్న ఒక నమ్మకం, ఉదయాన్నే వెళ్ళింది, 3వ రోజున వెళ్ళింది. కానీ దేని కొరకు వెళ్ళిందో తెలుసా, ఆయన పునరుద్ధానం తిరిగి లేచి ఉంటాడు చూద్దామని వెళ్ళలేదు. ఖచ్చితంగా ఆమె. కొంత స్త్రీలు దేనికి వెళ్ళాలంటే అత్తరై తీసుకొని ఏంటంటే పర్ఫ్యూమ్గా తీసుకొని వెళ్ళి ఆ బాడీకి కొంచెం అప్లై చేద్దామని వాళ్ళు వెళ్ళారు. అవి తీసుకుని వెళ్ళారు. అలాగే మగ్దలేని మరియ ఒక ఆమె వెళ్ళి చూసినప్పుడు యాక్చువల్గా అక్కడ శరీరం కనబడకపోయేసరికి ఆమె కంగారు పడి గబగబా వెళ్ళి పేతురు యోహానులకి ఆమె చెప్పిందంట. పేతురు యోహానులకి ఆమె చెప్పినప్పుడు వెంటనే పేతురు యోహాను గబగబా వచ్చారు సమాధి దగ్గరికి. వస్తే అక్కడ మీరు బైబిల్ ఒకసారి చూద్దాం, చూడండి వాళ్ళ యొక్క రియాక్షన్ చూద్దాం. చూడండి, మనం పేతురు యొక్క రియాక్షన్ అలాగే యోహాన్ యొక్క రియాక్షన్ నేను చదువుతాను. చూడండి 2 వచనం మనం చూస్తే చూడండి, ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నద్దకు యేసు ప్రేమించిన, అంటే యోహాను గురించే, ఈ సువార్త రాసిన యోహాను గురించే, ఆయన యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి, ఇక్కడ చూడండి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచరో ఎరుగమని చెప్పాను. ఇక్కడ చూడండి, ఆమె చూడండి, నిజంగా ఆమె కూడా మగ్దలేని మరియ అక్కడ ఉదయాన్నే లేచి వెళ్ళింది. కానీ ఆమె కూడా నమ్మలేదు తెలుసా, పునరుద్ధానాన్ని ఆమె కూడా నమ్మలేదు. ఆమె యాక్చువల్ చూడండి మాటలు ఏమంటుంది తెలుసా, ఆమె అంటుంది యేసుక్రీస్తు యొక్క శరీరమును అంటే డెడ్ బాడీని ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరు ఎత్తుకెళ్ళి పేరు తెలియదు, ఎవరు ఎత్తుకొని పోయారు అని ఆ విషయం వెళ్ళి ఎవరు చెప్తుంది, పేతురికి యోహానికి చెప్తుంది. ఇప్పుడు ఆ విషయం చెప్పినప్పుడు మనకు అక్కడ అర్థం విషయం ఏంటంటే మగ్దలేని మరియ ఖచ్చితంగా పునరుద్ధానాన్ని ఎదురు చూడలేదని అర్థమవుతుంది. ఖచ్చితంగా మరియ అక్కడికి వెళ్ళింది కానీ పునరుద్ధానం ఎదురు చూడలేదు. ఎదురు చూస్తుంటే బాడీ కనబడిపోయేసరికి ఆయన లేచాడేమో అని కొంచెమైనా అనిపించాలి వాళ్ళకి. కానీ పునరుద్ధానం అంటే ఎంత గొప్ప కార్యం అంటే, అది నార్మల్గా ఎంత అసహజం అంటే, ఎంత కష్టం అంటే, అది ఎంత గొప్పదంటే, ఎంత అసాధ్యం అంటే, అది నమ్మడము అంత ఈజీ కాదు. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఆయన వెంబడించినటువంటి వారికి కూడా ఆయన తిరిగి లేచాడు అన్నప్పుడు నమ్మడం కష్టమైపోయింది వాళ్ళకి. ఒకసారి ఆలోచించండి, మగ్దలేని మరియకి యేసుక్రీస్తు మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. ఆమెకి ఎంత గౌరవం ఉంది యేసుక్రీస్తు మీద. అందుకని శిష్యులు కూడా వెళ్ళలేదు ఉదయాన్నే, ఆమె వెళ్ళింది, ధైర్యంగా వెళ్ళింది సమాధి దగ్గరికి, ధైర్యంగా వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అంత ఆసక్తి ఉంది ఆమెకు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, యేసుక్రీస్తు బాడీ కనబడిపోయేసరికి బహుశా లేచాడేమో దేవుని స్తోత్రం అనాల్సింది పోయి ఏమేమంటుంది తెలుసా, ఆయన శరీరం లేదు, యేసుక్రీస్తుని ఎవరు ఎత్తుకొని పోయారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, అది ఆమె ఎంత సహజంగా ఒక మనిషిలాగా ఎంత నువ్వు నేను ఎలాగైతే నార్మల్గా రియాక్ట్ అవుతామో స్పందిస్తామో ఎగ్జాక్ట్ అలానే ఆమె కూడా స్పందించింది. ఆమె కూడా అలాగే స్పందించింది. ఏది యేసుక్రీస్తు నమ్మినటువంటి ఆమె కూడా పునరుద్ధానం నమ్మడం కష్టమైంది ఆమెకు. అంటే అర్థం ఏంటంటే పునరుద్ధానం జరిగింది అని నమ్మడం అంటుంటుంది నార్మల్గా అయితే అన్యులకే కాదు క్రిస్టియన్స్ కూడా కొంతవరకు కష్టమే. ఒరిజినల్గా చూసుకుంటే వాళ్ళకి యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళకి ఆ టైం ఉంటే వాళ్ళకు కూడా నమ్మడం అంత సులువు కాలేదు.
సరే పోనీ ఆమె అంటే పోనీ నమ్మలేదు అనుకుంటాం. ఆమె వెళ్ళి పేతురు యోహాను చెప్పని చూసారా. ఇప్పుడు చూడండి పేతురు యోహాన్లు కూడా వచ్చారు చూడండి. వెంటనే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వచ్చారు. చూడండి 4వ వచనం చూద్దాం చూడండి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆయన శిష్యుడు పేతురు కంటే అంటే యోహాను పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి, ఇక్కడ గమనించండి, ఇక్కడ యోహాను యొక్క రియాక్షన్. యోహాను ఏం చేస్తాడు చూద్దాం. సమాధి దగ్గరికి వెళ్ళి 5వ వచనం, వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి, గమని ఇక్కడ యోహానం ప్రవేశించలేదు, పేతురు ప్రవేశించాడు సమాధిలోనికి. ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించండి. వెంటనే ఎప్పుడైతే మగ్దలేని మరియా యేసుక్రీస్తు యొక్క శవాన్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అనగానే గబగబా పేతురు యోహాను పరిగెట్టుకుంటూ వెళ్ళారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు యోహాన్ అయితే బయట నుంచి జస్ట్ అలా చూసి యేసుక్రీస్తు యొక్క బాడీ అయితే అక్కడ లేదని అర్థం చేసుకుని బయటకు వచ్చాడు. జస్ట్ అలా తల బహుశా లోపలికి అలా పెట్టి చూశాడు. సమాధి ఖాళీగా ఉంది, బాడీ లేదు, కనబట్టలేదు. వెంటనే ఆయన మామూలుగా వచ్చాడు. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? పేతురు లోపలికి వెళ్ళడానికి బైబిల్ మనం చూస్తున్నాం. పేతురు లోపలికి వెళ్ళి సమాధిని పరిశీలించాడంట. గమనించండి, సమాధిని పేతురు పరిశీలించాడు. అంటే రకంగా చెప్పాలంటే మగ్దలేని మరియా కానీ లేదంటే యోహానే కానీ జస్ట్ అలా క్యాజువల్గా చూసేసి వచ్చేసారు. వాళ్ళు దానికి పెద్దగా అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనేటువంటి తెలుసుకోవడానికి ఏమాత్రం కూడా వాళ్ళు ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళంతా కంగారు ఉన్నారంటే బాడీని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ యేసుక్రీస్తు బాడీ లేకపోయేసరికి ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అనేటువంటి ఒక కంక్లూజన్ వాళ్ళు వచ్చేసారు వాళ్ళు. అయితే పేతురు ఇంకొంచెం ప్రాక్టికల్గా బహుశా ఉంటాడేమో. అంత ఈజీగా ప్రతిదీ పేతురు నార్మల్గా నమ్మడు. అందుకంటే ఎక్కువగా చూడండి అక్కడ పేతురు యేసుక్రీస్తుని ప్రశ్నించడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి కొంతవరకు అది మంచిది. అందుకే ఇక్కడ పేతురు ఏం చేశారు తెలుసా? లోపలికి వెళ్ళి మొత్తం అసలు అంత జస్ట్ బాడీ లేదు అని బయటకు వచ్చేయకుండా మొత్తం పరిశీలన చేశాడు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా తెలిసిన ప్రయత్నం చేశాడంటే ఓ రకంగా పేతురు ఏం చేశాడంటే అసలు అక్కడ ఏం జరుగుండొచ్చో తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేశాడు పేతురు. పేతురు అక్కడ ఏం చేస్తాను ఊరినే గుడ్డిగా వచ్చాడు. చూడండి గమనించండి, ఇక్కడ వీళ్ళు ఎంత తెలుగుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు చెప్తున్నాను. క్రిస్టియన్స్ అంటే గుడ్డిగా అమాయకులు కాదు, లేదా అపోస్తలు అమాయకులు కాదు. పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్మారంటే ఒక టైంలో క్రీస్తు కొరకు వాళ్ళు చనిపోవడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారంటే వాళ్ళు గుడ్డిగా క్రీస్తుని వాళ్ళు వెంబడించలేదు. వాళ్ళు చాలా తెలివిగా ప్రతిదీ ఆలోచించి ఆయన ఫాలో అవడం కరెక్టా లేదా అని ఆలోచించుకున్నప్పుడు క్రీస్తుని వెంబడించారు వాళ్ళు శిష్యులు. అలాగని వారికి విశ్వాసం లేదని అనం, విశ్వాసం ఉంది. కానీ వారు విశ్వాసం ఉంచేటప్పుడు సరైన దాని మీద విశ్వాసము ఉంచాలనుకున్నారు. వాళ్ళు ఊరిని గుడ్డిగా ఎదురుపడితే నమ్మేసి అంత అమాయకులు కాదు వాళ్ళు శిష్యులు. ఇప్పుడు చూడండి అక్కడ కూడా చూస్తే ఆ టైంలో పేతురు వెళ్ళాడు, మొత్తం అంతా చూశాడు. పేతురు చూసినప్పుడు మగ్దలేని మరియాకి అలాగే యోహానికి అర్థం కానటువంటిది కొంత అక్కడ అర్థమైంది సంఘటన. అక్కడ ఏం జరిగింది ఏంటంటే అక్కడ బట్టలు అంటే ఒక పక్కన పెట్టేసి నార్మల్గా వాళ్ళు సమాధిలో పెట్టినప్పుడు ఎలాగైతే ఉండాలి లేకుండా క్లాత్లు అంట వసలుగా ఒక పక్కన చక్కగా మడత పెట్టినట్టు చుట్టూ అంటే చక్కగా మడత పెట్టి ఒక ఆర్గనైజ్డ్గా పద్ధతిగా క్రమంగా ఒక దగ్గర పెట్టినట్టుగా ఉన్నాయంట. అంటే ఇప్పుడు అక్కడ పేతురికి బహుశా ఏమీ అర్థమైందంటే ఫస్ట్ మగ్దలేని మరియా ఏమనుకుందంటే యేసుక్రీస్తు యొక్క డెడ్ బాడీని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు. ఆమె బాడీ లేదన్నది మాత్రమే చూసింది, క్లాత్ అక్కడ ఉందన్న విషయం ఆమె గమనించలేదు. కానీ పేతురు వచ్చినప్పుడు ఆ బాడీ లేదు కానీ క్లాత్ వస్త్రాలు అయితే అక్కడే ఉన్నాయి. ఇప్పుడు బహుశా నేను అనుకున్న పేతురు బహుశా ఎలా ఆలోచన స్టార్ట్ చేశానంటే ఒక డిటెక్టివ్ లాగా బహుశా ఆలోచించడేమో. అంటే ఎలాగంటే అక్కడ సడన్గా అనుకోకుండా ఏదో ఒక కార్యం జరిగింది. అక్కడ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. కానీ పేతురు కొంచెం లోతుగా ఆలోచించి తెలుసుకునే ప్రయత్నము చేస్తారు. ఏం జరుగుండొచ్చు. ఇప్పుడు చూడు అక్కడ కూడా వెంటనే వాళ్ళు బాడీ లేదు కాబట్టి పునరుద్ధరణ అయ్యాడు అని అనలేదు వాళ్ళు కూడా. అక్కడ గమనించండి, శవం లేదు కాబట్టి ఆయన తిరిగి లేచాడులే అనలేదు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఊరికనే ఆధారము లేకుండా పునరుద్ధానం జరిగింది అని నమ్మటం వాళ్ళకు కూడా ఇష్టము లేదు. అందుకని వాళ్ళు కూడా ఏం చేశారంటే పేతురుడు ఏం చేశారంటే అంతా పరిశీలించాడు. క్లాత్ అనేది చక్కగా ఆర్గనైజ్గా పెట్టున్నాయంటే బహుశా పేతురు ఏమనుకున్నాడంటే అయితే ఖచ్చితంగా బహుశా బాడీని ఎవరో దొంగిలించి ఉండకపోవచ్చేమో. ఎందుకంటే దొంగిలిస్తే బహుశా వేరుగా ఉంటుంది అక్కడంతా. ఇప్పుడు దొంగతనం జరిగింది అనుకోండి, ఇల్లంతా చంద్రంగా అయిపోతుంది చూసారు నార్మల్గా. బహుశా అలా అక్కడ ఏదో జరుగుండాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం ఉంది అది చూస్తే. అది పేతురు గ్రహించాడు. కానీ అది గ్రహించిన తర్వాత కూడా ఇంకొన పేతురు యాక్చువల్గా ఆయన తిరిగి లేచుంటాడంటే ఒక ముగింపులోనికి నమ్మకంలోనికి ఇంకా పేతురు కూడా రాలేదు. చదువుతాం చూడండి కిందకి అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ బైబిల్ మనం చూద్దాం. 8వ వచనం చదువుతాం చూడండి. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆయన శిష్యుడు అంటే యోహాను లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతుల్లో చూడండి అక్కడ
ఆయన లేచాడు నమ్మినాను కానీ మనం నమ్మేమనుకుంటాం. కానీ 9వ ఏం చెప్తుంది తెలుసా? ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. గమనించండి, ఇక్కడ యోహాను వీళ్ళు ఏంటంటే అక్కడ నమ్మారని బైబిల్లో ఉంది, కానీ ఏం నమ్మారు అక్కడ మనం ఆలోచించాలి. నమ్మారని బైబిల్ ఉంది, కానీ ఏమని నమ్మారు తెలుసా? ఆయన తిరిగి లేచాడని నమ్మలేదు. వాళ్ళు లోపల వెళ్ళి చూసిన తర్వాత బాడీ లేదని నమ్మారు వాళ్ళు. అక్కడ గమనించిన, అక్కడ వాళ్ళు నమ్మింది విశ్వాసం. ఎందుకంటే తర్వాత ఏం చెప్తుందంటే లేఖనం లేదో చెప్తుందో అది వాళ్ళు ఇంకా గ్రహించలేదు. ఇప్పుడు గ్రహించాలన్న విషయం చెప్తుందంటే వాళ్ళు యాక్చువల్గా తిరిగి లేచాడని నమ్మారని కదట, నమ్మారని బైబిల్ ఉంది అక్కడ. కానీ ఏం నమ్మారు తర్వాత వచ్చంలో ఉందంటే వాళ్ళు ఇంకా గ్రహించలేదు. అంటే వాళ్ళకి ఇంకా పునరుద్ధానం గురించి ఇంకా వాళ్ళకి ఏది క్లారిటీ రాలేదు, వాళ్ళకి అవగాహనే రాలేదు. మరి అంటప్పుడు ముందున నమ్మారు అని బైబిల్ చెప్తున్నప్పుడు ఏం నమ్ముంటారంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మారని కాదు, బాడీ లేదని నమ్మారు వాళ్ళు. ఎందుకంటే ఒక స్త్రీ వచ్చి చెప్తుంది బాడీ లేదంది, ఆమె చెప్పింది నిజమా కాదో తెలుసుకోవడానికి వెళ్ళాక చూసిన తర్వాత బాడీ లేదు కాబట్టి ఓకే, ఆమె చెప్పింది కరెక్ట్ అని అర్థమైంది. పునరుద్ధానము జరిగిందని అర్థం కాలేదు, ఆమె చెప్పింది కరెక్ట్ అని మాత్రం వాళ్ళు నమ్మారు అక్కడ. అందుకే చూడండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు పునరుద్ధానం నమ్మలేదు కాబట్టి బాడీ లేదు అనుకున్నారు, సైలెంట్గా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. అది పెద్దగా వాళ్ళని మార్చలేదు, ఎందుకంటే బాడీ మిస్ అయింది అన్నారు కానీ ఆయన తిరిగి లేచాడని మాత్రం ఇంకొన వాళ్ళు నమ్మలేదు. అంటే అర్థం ఏంటంటే పేతురు కూడా లేదా యోహానే కానీ లేదా మగ్దలేని మరియా కూడా యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి వచ్చేసరికి వాళ్ళు అంత ఈజీగా గుడ్డిగా బాడీ లేదు కాబట్టి లేచుకుంటారులేండి అని గుడ్డిగా వాళ్ళు నమ్మలేదు. వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం నమ్మకుండా ఉండడానికే ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా. ఎందుకంటే పునరుద్ధానం అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, వాస్తవంగా జరిగే అవకాశమే లేదు. అందుకనే వాళ్ళు పునరుద్ధానాన్ని ఫస్ట్లో వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు దాదాపు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు లోకం ఎలాగైతే ఉందో పునరుద్ధానం జరగగానే స్టార్టింగ్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు. అదేం చెప్తుందంటే క్రిస్టియన్స్ అన్న వాళ్ళు గుడ్డిగా ప్రతిదీ నమ్మేస్తారని కాదు, లోకం ఎలా ఆలోచిస్తుందో మనం కూడా ఎగ్జాక్ట్ అలాగనే యాక్చువల్గా ఆలోచిస్తాం మనం కూడా. ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తుంది? పేతురు కానీ యోహాను కానీ మగ్దలేని మరియ కానీ వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే ఒక అన్యుడు పునరుద్ధానం గురించి మనం ప్రకటించినప్పుడు ఎలాగైతే స్పందించి అదంతా జరగదు, అదంతా వాస్తవం కాదు, అబద్ధం అని ఎవరైతే లోకం ఎలాగైతే రియాక్ట్ అవుతుందో ఒకప్పుడు అపోస్తలుగా పిలవబడినటువంటి వీళ్ళు కూడా ఎగ్జాక్ట్ అలాగే రియాక్ట్ అయ్యారు. అదేం చెప్తుందంటే క్రైస్తవులు అన్న వాళ్ళు ప్రతిదీ గుడ్డిగా నమ్మేసే వాళ్ళు కాదు. అది మన సంఘాలు స్థాపించినటువంటి పేతురు లాంటి వాళ్ళు కూడా వాళ్ళేం గుడ్డిగా నమ్మేయలేదు. వాళ్ళు గుడ్డిగా నమ్మలేదు కాబట్టి క్రిస్టియన్స్ గుడ్డోళ్ళండి, వాళ్ళు గొర్రెలు అంటే యాక్చువల్ వాళ్ళు అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మనం కూడా వాళ్ళలాగానే ప్రతిదీ తెలివిగానే ఆలోచించే ప్రయత్నం చేస్తాం, తెలివిగా ఆలోచించే ప్రయత్నం మనం చేస్తాం. మనం గుడ్డిగా ప్రతిదీ మనం నమ్మేం. కొంతమంది సరిగ్గా అసలు వాక్యం మీద మైండ్ పెట్టకుండా బైబిల్ దగ్గర ఎందుకు ఇచ్చాడో ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉంటారేమో. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు అయితే మాత్రము, సరిగ్గా ఉన్న క్రైస్తవుడు అయితే మాత్రం ఖచ్చితంగా గుడ్డిగా ఏది నమ్మడు. ఎందుకంటే మనం కూడా చాలా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తాం, మనం కూడా చాలా తెలివిగా ఆలోచించాలి. బైబిల్ చెప్తుంది మీ మనసు నూతన పరచుకోవడం రూపాంతరం చెప్తారు. బైబిల్ కూడా మైండ్ని మార్చుకోమని చెప్తుంది. మైండ్ని వాడద్దు, జస్ట్ నువ్వు గుడ్డిగా నమ్మని బైబిల్ ఎక్కడ మన క్రిస్టియన్స్ చెప్పట్లేదు. మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గరకు వచ్చి మైండ్ పక్కన పెట్టాలనుకుంటాం. మైండ్ని పక్కన పెట్టి మైండ్లో ఉన్న కొన్ని ఆలోచనలు మనం పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవి వస్తూ ఉంటే మళ్ళీ చేస్తూ ఉంటాం. అలా మనసును నూతన పరచుకొని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే మైండ్ని తీసి పక్కన పెట్టేమని బైబిల్ చెప్పట్లేదు. మైండ్ని సరిగ్గా వాడు, దాన్ని మార్చుకొని బైబిల్ చెప్తుంది మనకి. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే యాక్చువల్గా వాళ్ళు బుర్ర పెట్టి వాడారు. అక్కడ వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచిస్తున్నారు. వాళ్ళు గుడ్డిగా నమ్మేసే వాళ్ళు అయితే చెప్పాడే తిరిగి లేచిపెట్టలేండి అనుకుంటూ క్యాజువల్గా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళలేదని చెప్తుందంటే వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించి అక్కడ నిజంగా ఏం జరుగుండొచ్చు అని తెలిసిన ప్రయత్నమే వాళ్ళు చేశారు. సో ఇక్కడ వాళ్ళకి ఏమైపోతుంది, మగ్దలేని మరియ కానీ లేదా పేతురు యోహాన్లు కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు బాడీ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా బాడీ అక్కడ లేదు, కాకపోతే ఏం జరిగిందో వాళ్ళకి ఇంకా తెలియదు. ఆ కండిషన్లో వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్ లోకం ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్ అలా ఉన్నారు స్టార్టింగ్లో వాళ్ళు కూడా. ఆ తర్వాత మనం చూద్దాం, చూడండి కొంచెం చూడండి 12 వచ్చిన చదువుతాను చూడండి, లేదా 11 వచ్చిన నేను చదువుతాను. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడాను. వారు వైపున ఒకడును
కూర్చుంటే కనబడిన వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అంటున్నారు అప్పుడు 15 వచ్చిన, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె యేసు వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరి వద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పుము. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెంటనే ఇంకను పేతురు యోహాను అయితే ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ బహుశా ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంకా అంతా పట్టించుకోవడం అవసరం మనకి లేదు, ఇష్టంతా మనకి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ 3 రోజుల క్రితం చూసుకుంటే పేతురు చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాడు. యేసుక్రీస్తు అప్పగింపబడినప్పుడు పేతురు చాలా ప్రెజర్ ఫీల్ అయ్యి అసలు యేసుక్రీస్తు ఎవరో తెలియదని, అసలు ఆయన విశ్వాసమే నేను ఉంచలేదు అన్నట్లుగా బొంకేశాడు, ప్రెజర్ తట్టుకోలేక. ఎలాగో 3 రోజుల క్రితం అలా జరిగింది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా బాడీ కూడా అక్కడ లేదు కాబట్టి ఇంక ఇష్యూలో మనం పెట్టుకుంటే బహుశా మనకు పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అని బహుశా వాళ్ళకి భయం వేసింది. అందుకే పెద్దగా పేతురు కూడా పెద్ద దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కనీసం బాడీ సంగతి ఏంటని కూడా తెలిసిన ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఏమింటికి వెళ్ళిపోయారు, మగ్దలేని మరియ మాత్రం ఇంకా బాడీ గురించి వెతుకుతున్నామే. అక్కడ దేవదూతలు కనబడ్డారంట ఆమెకు. అతను చూస్తే ఒక ఆయన ఎవరో కనబడితే తోటమాలి అనుకొని యేసుక్రీస్తు ఏమంటుంది, అయ్యా ఒకవేళ నువ్వు అక్కడ ఉంటావు కదా, బహుశా నీకు తెలిసి ఉంటుంది బాడీ, బహుశా నువ్వు తీసేసి ఉండటం, నువ్వు తీసేసి ఎక్కడ తీసేసి చెప్పు, ఆ బాడీ నాకు కావాలి అంటుంది ఆమె. ఎందుకంటే యేసుక్రీస్తు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది, గౌరవం ఉంది కాబట్టి బహుశా ఏంటంటే ఆ సమాధి కార్యక్రమం అంటే బహుశా మంచిగా జరిగితే అది గౌరవం. నేను యేసుక్రీస్తు ఆమె ఎంతగానో ప్రేమించింది కాబట్టి గౌరవం, కాబట్టి ఆ గౌరవం ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని నిలబెట్టడం కోసము ఆ బాడీని సంరక్షించాలని, కాపాడాలని, దాన్ని తిరిగి సమకూర్చుకోవాలని, సంపాదించి జాగ్రత్తగా దాన్ని భద్రపరచాలని మరి అనుకుంటుంది. మరి ఎంతసేపు ఏం ఆలోచిస్తుంది అంటే బాడీ గురించి ఆలోచిస్తుంది, శవం గురించి ఆలోచిస్తుంది ఆమె. అందుకు యేసుక్రీస్తు అలా మారుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ఇంకనూ ఆమెతో మాట్లాడిన సరే ఇంకనూ ఆమెకు అర్థమైతే కాలేదు, కానీ ఆ తర్వాత అర్థమైంది ఆమెకు. అదే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా, నువ్వు వెళ్ళి మిగిలినటువంటి వాళ్ళకు కూడా నువ్వు వెళ్ళి చెప్పు, ఇప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా చెప్పు అన్నప్పుడు ఆమె ఖచ్చితంగా వెళ్ళింది. మిగిలిన కూడా చెప్పే ప్రయత్నం ఆమె చేసింది. ఇంతకుముందు అంటే పేతురు యోహాను కూడా ఆయన శవం అయితే లేదు కానీ లేచాడో లేదో వారికి డౌట్, ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈమె చూసింది యేసుక్రీస్తు తిరిగి లేచాడన్న విషయం ఖచ్చితంగా ఈమె చూసింది. ఫస్ట్ ఈమె చూసింది, పునరుద్ధరణ లేచిన క్రీస్తుని చూసింది. యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి వెళ్ళి శిష్యులు కూడా చెప్పమని యేసుక్రీస్తు చెప్పారు కాబట్టి ఇప్పుడు వెళ్తుంది, శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఇప్పుడు చెప్తున్న చూడండి, వాళ్ళ డైరెక్టర్ ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి మనం దీన్ని లూకా సువార్తలో చూద్దాం. ఒకసారి లూకా సువార్తకి వెళ్దాం, ఒకసారి కొంచెం ఇంకా క్లియర్గా ఉంటుంది అక్కడ. లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను చూడండి. అప్పుడు మగ్దలేని మరియ వెళ్ళి చూడండి అపోస్తలు చెప్తున్నారు. 10వ వచనం చదువుతాను చూడండి. ఈ సంగతులు చూడండి, 10వ వచనం, లూకా సువార్త 24 10వ వచనము. ఈ సంగతులు అపోస్తలతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే చూడండి, వీళ్ళు వెళ్ళి అపోస్తలు చెప్తున్నారు, శిష్యులు చెప్తున్నారు ఆ మాట. అయితే వారి మాటలు శిష్యుల యొక్క దృష్టికి, అంటే వీరి శిష్యుల యొక్క దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. చూసారా? ఇప్పుడు నిజంగా ఆలోచించండి. మగ్దలేని మరియ చూసింది, ఆమె వచ్చి చెప్తుంది యేసుకి తిరిగి లేచాడు, మేము చూసేమని కొంతమంది స్త్రీలు వచ్చి అపోస్తలు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అపోస్తలు అసలు నిజంగా ఏమనుకుంటామంటే అసలు అపోస్తలు కదా, అసలు ఫస్ట్ వెళ్ళి అసలు గమనించి ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటాం మనం. కానీ అపోస్తల్లో కూడా పునరుద్ధానాన్ని ఎంత లైట్గా వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు ఏమాత్రం నమ్మకం అయితే ఉంచలేదు. పునరుద్ధానం జరుగుతున్న వాళ్ళు అసలు ఏమాత్రం నమ్మలేదు. నమ్మకుండా ఉండడానికి ఇష్టపడ్డారు, నమ్మడానికి కష్టపడ్డారు. నమ్మకుండా ఉండడం చాలా ఈజీ అయింది వాళ్ళకి, అందుకని వాళ్ళు సులువైంది ఎంచుకున్నారు. పరిశీలించినా సరే వాళ్ళకి బహుశా డేస్కి అక్కడ డెడ్ బాడీ మిస్ అయ్యింది, ఎవరో తీసుకొని పోయి ఉంటారు అనుకున్నారు తప్ప ఆయన తిరిగి లేచి ఉంటాడని ఏమాత్రం కూడా వాళ్ళకి అనిపించలేదు. కాబట్టి వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే వారి బ్రెయిన్ అదే చెప్తుంది, వారి మైండ్ అదే చెప్తుంది, చనిపోయిన వాడు అలా తిరిగి లేస్తాడు. ఒకవేళ చనిపోయాడు, ఆయన తిరిగి నిజంగా లేచలేదు నేను చూడకుండా గుడ్డుగా నేను రేపేళ్ళుండి వెళ్ళి ఎలా చెప్తాను ఆయన తిరిగి లేచాడని? నేను చూస్తే కానీ నమ్మను.
బేసిక్గా శిష్యులకి యాక్చువల్గా తోమని అనుకుంటాం, తోమనే కాదు, బేసిక్గా ఎంతో కొంత శిష్యులకి వైఖరి కూడా అలాంటిదే. అందుకని వాళ్ళు కూడా చూసినటువంటి వాళ్ళు వచ్చి చెప్తుంటే వినమని తెలుసా, వెర్రి మాటలు అనుకున్నారంట అపోస్తలులు. చూసి వచ్చినట్లు చెప్తుంటే ఒక్కరు కూడా ఇంప్రెస్ అవ్వలేదు, ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగించలేదు, ఒక్కరు కూడా నిజమా బహుశా మనం గ్రహించలేకపోయామని కూడా ఆలోచించకుండా చెప్తున్న తర్వాత కూడా ఏది పేతురు చూసి బాడీ లేదని తెలిసింది, బహుశా అక్కడ ఉన్న వస్త్రాన్ని కూడా క్రమంగా అమర్చబడి పెట్టబడి ఉండడం కూడా చూసిన తర్వాత కూడా పేతురు కూడా బహుశా ఏసుకి తిరిగి లేచి ఉంటాడేమో అని ఆలోచించలేదు. ఇంటికి వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చున్నాడు. స్త్రీలో చెప్పిన తర్వాత కూడా వీళ్ళు నమ్మడానికి ఇష్టపడలేదు. వీళ్ళు యాక్చువల్గా ఇంకా వాళ్ళు సర్లే నీకు అలా అనిపించిందేమోలే, నువ్వు దేన్నో చూసుంటావులే, వేసుకోసి అనుకున్నావులే, నీ ఆలాపనలే, నువ్వు ఎక్కువ ఆలోచించక నీ ఆలాపనలే అని కూడా అనలేదు వాళ్ళు. వాళ్ళు వెర్రి మాటలు మాడుతున్నావు అంటే ఆ మాట అందరంటే ఏం చెప్తుందంటే అది పునరుద్ధానం అసలు ఏమాత్రం కూడా నమ్మాలనేటువంటి ఒక ఆలోచన కొంచెం కూడా శిష్యులు అపోస్తలులకు కూడా లేదు. ఎందుకంటే అది నిజంగా తెలుసుకోకుండా కనుక నమ్మితే, నిజంగా తెలుసుకోకుండా అంటే గుడ్డిగా ఎవరో అన్నారని చెప్పి గుడ్డిగా నమ్మేస్తే అది చాలా అజ్ఞానంగా ఉంటుంది కదా అని వాళ్ళకి భావన. గుడ్డిగా నమ్మేస్తే అది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళ భావన. అందుకని వాళ్ళు చాలా లోతుగా ఆలోచించి మైండ్ పెట్టి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇంకనూ పేతురు బుర్ర తెలివిగానే ఆలోచిస్తుంది ఒక రకంగా శరీర సంబంధంగా. ఎలాగంటే లేదు సైకలాజికల్గా నీకు యాక్చువల్లీ ఇలా ఎందుకు జరిగి ఉంటుందో బహుశా పేతురు చెప్పుండొచ్చు ఆమె. నీకు ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆ రీజన్స్ ఏంటంటే బహుశా నువ్వు 2-3 రోజులు బహుశా అదే ఆలోచించుంటావు, అందుకని నీకు ఆయన వచ్చినట్టు నువ్వు తోటమల్ని చూసుంటావు, కాకపోతే నీకు అలాగనా అనిపించింది. బహుశా ఇంకేవేరేగా ఒకటైతే కరెక్ట్గా చూసుకుంటే వెర్రి మాటలు అనుకున్నారు వాళ్ళు తిరిగిలేసిన తర్వాత కూడా. అదేం చెప్తుందంటే శిష్యులు కూడా అంత ఈజీగా నమ్మడానికి ఇష్టపడలేదు పునరుద్ధానాన్ని. అలాగని మనం ఏమో ఆ శిష్యులు ఏంటండి వాళ్ళు నమ్మి తెరాలి కదా, నమ్మలేదు ఏంటండి అని అంటారేమో. బహుశా మనం ఉంటే అంతకంటే దారుణంగా రియాక్ట్ అవుతాం ఖచ్చితంగా. మనమైతే అపోస్తలు కాబట్టి అలాగనే ఉన్నారు, మనమైతే నన్ను అడిగితే ఖచ్చితంగా అంతకంటే దారుణంగా రియాక్ట్ అవుతాం. మనమైతే బుర్ర పెట్టి ఆలోచించే వాళ్ళం. గుడ్డిగా నమ్మేద్దాం అనుకుంటా సరే ఎవరు చెప్పి నమ్మేస్తావు, అప్పుడు ఈ వీళ్ళు చెప్తే నమ్మేస్తావు, రేపు ఇంకో వాళ్ళు చెప్తే నమ్మేస్తారు, రేపు ఇల్లుండి ఇంకోటి చెప్తే నమ్మేస్తాం మనం గుడ్డిగా. అది కూడా జ్ఞానసారమైన విశ్వాస జీవితం కానే కాదు. ఈరోజు ఒక ప్రసంగాన్ని నమ్మి ఇది కరెక్ట్ అనుకుని మళ్ళీ రేపు ఇంకెవరో చెప్తే అది కరెక్ట్ అని అది నమ్మి మళ్ళీ రేపు ఇల్లు నుంచి ఇంకెవరో ఇంకోటి చెప్తే నమ్మి కాదు. ఎవరేం చెప్పినా సరే నువ్వు ఖచ్చితంగా నువ్వు బల్లగుద్ది నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. నేను ఎప్పుడు చెప్తాను చూసారా, నేను ప్రసంగం చెప్పగానే మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. నేను మ్యాక్సిమం చాలా వరకు వాక్యంలో తీసి చూపించే ప్రయత్నం చేస్తాను, అయినా సరే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళి ఈయన చెప్పాడు ఈరోజు చెప్పింది ఎలాగన్నాడో అది కరెక్ట్ కాదు మీరు పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నేను అడిగితే ఇంకా నేను తెలుసుకుని అంటాను. ఎందుకంటే చర్చిలో అన్నప్పుడు ఒక మనిషి నిలబడినప్పుడు అందరూ ఎందుకంటారు ఇప్పుడు ఆలోచించారు మీరు? ఒక మనిషి మాట్లాడుతుంటే ఎంతమంది ఎందుకు కూర్చొని అంటారు? కేవలం గుడ్డిగా వినడానికి కాదు, విన్నప్పుడు ఆలోచించుకోవాలి కాబట్టి వినాలి. అంటే కూర్చున్నది కేవలం గుడ్డిగా వినడానికి కాదు, కూర్చున్నప్పుడు ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో క్రిస్టియన్ సర్కిల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చెప్పగానే అది నీకు కరెక్ట్ అనిపించేసి గుడ్డిగా నమ్మేస్తున్నాం. కానీ ఈ మాట చెప్తున్నాడు ఈయన చెప్పేది చెప్పడానికి దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడు అని ఒక్కలో ఈ రోజుల్లో ఆలోచించరు. పెద్ద పెద్ద పాస్టర్లు ఏం చెప్పినా సరే ఆయన పెద్ద పాస్టర్ కాబట్టి అంతమంది వస్తున్నారంటే ఊరికి ఎందుకు వస్తారంటే అంతమంది అక్కడికి ఏదో ఉండే ఉంటుంది అనుకుంటున్నాం. ఏ సినిమాలకు అంతమంది వెళ్తారు, చర్చిలు 100% సీట్లు మనకు ఫిల్ అవ్వు చర్చిల్లో, కానీ సినిమాల్లో చూడండి సీట్లు అన్నీ ఫిల్ అయిపోతాయి షో స్టార్ట్ అయితే టైంకి. మళ్ళీ అలా అక్కడ ఏదో ఉందంటమ్మా, చర్చ్ కన్నా అక్కడ ఏదో బెటర్గా జరుగుతుంది, గొప్పగా ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో మంచిది ఏదో ఉందంటమ్మా. అలా అనలేము. జస్ట్ ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి, లేదు ఎక్కువ మంది వస్తున్నారు, లేదు ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు కాబట్టి, ఎక్కువ మంది ఒప్పుకుంటున్నారు కాబట్టి, ఎక్కువ మంది అలాంటి బోధన నమ్మారు కాబట్టి అది కరెక్ట్ అనేం కాదు. ఆలోచించాలి విశ్వాసంగా మనం. అపోస్తలులు చెప్పినప్పుడు కూడా బైబిల్ చెప్తుంది వాళ్ళంటే అలా ఉన్నలో వాళ్ళు పరిశీలన చేసి తెలుసుకున్నారంట. ఈ రోజుల్లో ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తారు, చెప్పక నాకు కరెక్ట్ ఆమె నేనేస్తాను. ఆయన ఏ బేసిస్ మీద చెప్తున్నాడు ఒక్కరు కూడా ఆలోచించాం. అందుకని లోకం కొన్నిసార్లు ఏంటంటే మన అలాగంటుంది. అందుకని ఎందుకంటే మనం నమ్ముతున్నాం కానీ మన నమ్మకానికి బేసిస్ ఏంటో మనకు కూడా యాక్చువల్గా తెలియట్లేదు. కనెక్షన్ చెప్తున్నా చూడండి, ఎందుకంటే నేను వాక్యం బోధిస్తున్నప్పుడు ఎందుకని ఇక్కడ మైండ్ పెట్టాలి, అటు ఇటు చూడకూడదు, మైండ్ ఇక్కడ పెట్టి ఎందుకంటే తెలుసా, ఇక్కడ నేను చెప్తున్నాను వాక్యం చెప్తున్నా కానీ మీరు అందరూ వినాలని కాదు, మీరు కూర్చొని నిద్రపోయాలి, నాకు ఏ అభ్యంతరం ఉండదు. ఏం చేయాలి, ఎందుకు మైండ్ పెట్టమని చెప్తాను, ఎందుకు ఏకీవించాలంటే అంటే చెప్తున్నప్పుడు బుర్ర పెట్టి ఆలోచించాలి కాబట్టి. గుడ్డిగా చెప్తున్నాను చెవులకు అలా ఎక్కించుకోవడం కాదు, చెప్తున్నప్పుడు మీరు అనలైజ్ చేసుకోవాలి. ఈయన చెప్తున్నాడు ఎంతవరకు చెప్తుంది కరెక్ట్ అని తెలుసుకోవాలి. అలా నువ్వు బుర్ర పెట్టి ఆలోచించాలంటే నువ్వు దీని మీద మైండ్ పెట్టాలి, అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తాను కానీ నీకు అది. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ మైండ్ కూడా ఎక్కడే ఉండాలంటాను. అందుకనే ఎందుకంటే వాక్యం లాంటి గొప్పది చెప్తున్నాను కాబట్టి ప్రసంగం చేస్తున్నావు, దేవుని యొక్క వాక్యం అంటే గౌరవించాలి కాబట్టి అని కాదు.
దేవుని వాక్యం గౌరవించే తెరాలి, అందులో డౌటే లేదు. చర్చిలోకి వచ్చాక ఇంక వాక్యాన్ని అందరూ వినాలండి, వాక్యం గౌరవించాలని చెప్పడం అంటే ఇంకా దౌర్భాగ్యం నన్ను అడిగితే. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎందుకు అవసరం, ఏకీవించడం ఎందుకు అవసరం, అటు ఇటు చూడండి, వాక్యం మీద ఎందుకు మైండ్ పెట్టడం అవసరం, చెప్పే దాని మీద బుర్ర పెట్టడం ఎందుకు అవసరం అంటే, చెప్పే ప్రతిదీ వినేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈయన ఈ మాట చెప్తున్నప్పుడు ఏ బేసిస్ మీద ఈ పాయింట్ని తీసుకొస్తున్నాడు అని మీరు కూడా ఆలోచించుకోవాలి. అలా బుర్ర పెట్టాలి. అపోస్తులు అలా ఉన్నారు ఆ రోజున, ఆ రోజులు అలా అపోస్తులు అలా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టే వారు వచ్చి పునరుద్ధానం జరిగిందని చెప్తున్నప్పుడు, స్త్రీలు చెప్తున్నారు మేము చూసామన్నప్పుడు వెర్రి మాటలు అన్నారు వాళ్ళు. కానీ మనకు తెలుసు ఆ తర్వాత బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు వచ్చి వాళ్ళని కూడా దర్శించిన తర్వాత అప్పుడు వాళ్ళకి కొంత అవగాహన వాళ్ళకి వచ్చింది. అప్పుడు వాళ్ళు కనులు తెరబడి వారు నిజంగా అప్పుడు తెలుసుకున్నారు. ఆ తర్వాత పేతురు తెలుస్తున్నారు. తోమా కూడా అర్థం కాలేదు. కానీ తోమా కూడా చూడండి ఎంత లాజికల్ ఆలోచిస్తున్నట్టు అంటాడు. లేదు ఈవెన్ పేతురు లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత, శిష్యులు చెప్పిన తర్వాత కూడా తోమా కూడా ఎంత బుర్రపెట్టి ఆలోచించేవాడు అంటే, ఎంత జ్ఞానంగా ఆలోచించేవాడు అంటే, మీరు చెప్తే నేను నమ్మను, నేను చూడాలి, నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. నేను రేపు వెళ్ళి ఆయన దేవుడు నేను చెప్పాలి అంటే, ఆయన దేవుడు అనే విషయం మీరు చెప్తే కాదు, నాకు అర్థం కావాలి. మీరు చెప్తే కొంతవరకు నేను నమ్ముతాను, కానీ అది నాకు నమ్మకం కలిగితేనే పూర్తిగా నేను నమ్ముతాను. నా విశ్వాసాన్ని నేను బేస్ చేసుకోవాలంటే నాకు తెలియాలి. అదే తోమానే కాదు, శిష్యులు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు. అందుకనే తర్వాత అందరితో పాటుగా తోమాను కూడా దేవుడు దర్శించాడు. చదువు వాళ్ళు కూడా తెలుసుకున్నాడు, నా ప్రభు నా దేవ అన్నాడు తోమా కూడా. ఇప్పుడు చూడండి, నిజంగా ఇప్పుడు తోమా ఇండియా వచ్చాడు సేవ చేయడానికి. ఏ బేస్ వచ్చాడు, ఎందుకు వచ్చి ఉంటాడు ఆలోచించండి. అంతకుముందు అసలు పునరుద్ధానం అంటే నేను నమ్మను అన్నటువంటి వాడు తన కుటుంబాన్ని, బంధువుల్ని, సొంత గ్రామాన్ని, సొంత ప్రాంతాన్ని వదిలేసి భాష కానటువంటి ఒక ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఎందుకు సేవ చేస్తాడు, ఎక్కడ చచ్చిపోతాడు. ఏదో సేవ చేసి మళ్ళీ చచ్చిపోలేపు ఇంటికి వెళ్ళిపోతాం అనుకోలేదు, లేదా వాక్యం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం అనుకునే రకం కాదు అక్కడ. ఆ తర్వాత నుంచి పర్మనెంట్గా తన లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నాడు తోమా కానీ, పేతురు కానీ, వీళ్ళందరూ కూడా మార్చేసుకున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు, అంటే పునరుద్ధాన్ని ఏమాత్రం నమ్మడానికి ఇష్టపడినటువంటి వీళ్ళు సడన్గా ఆ తర్వాత పెంతెకోస్తు దినం నుంచి మాత్రము యేసుకి తెలియచేయడం చెప్పడం స్టార్ట్ చేశారు పేతురు వీళ్ళందరూ కూడా. ఒకరు సుమారుగా 40 రోజుల్లోపే అసలు యేసుక్రీస్తు పునరుద్ధానం నమ్మను అని వీళ్ళే ఒప్పుకున్నటువంటి వీళ్ళే సడన్గా పేతురు లేసి, మీరు ఆయన సిలువ వేశారు కానీ దేవుడు ఆయన లేపాడు అన్నాడు ధైర్యంగా. ఎంతమంది ఏం చేశారు, తలుపు గడేసుకుని లోపల దాక్కున్నాడు పేతురు. కానీ తర్వాత ఏం చేశారు తెలుసా, 40 రోజులు సుమారు గడిచిన తర్వాత వెంటనే యెరూషలేము పట్టణం ఎక్కడైతే ఈయన సిలువై అని కేకలేసి యేసుక్రీస్తుకే భయపడకుండా పిలాతుకి ప్రజలు తీసుకొచ్చి ఏ జనం అయితే చంపేయాలి సిలువేయాలని కేకలేశారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు చంపేశారు దేవుడు ఆయన లేపాడు అంటున్నాడు. అప్పుడు నార్మల్గా ఏమంటారు వాళ్ళైతే, యెరూషలేము పట్టణ ప్రజలు ఏమంటారు, యేసుక్రీస్తునే మేము వేసాం, నువ్వెంత యాక్చువల్గా రియాక్ట్ అవ్వాలి యాక్చువల్గా. కానీ పేతురు అలా భయపడలేదు అక్కడ. ఇంతకుముందు ఎవరు ప్రశ్నించకుండా కూడా భయపడి గదిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా కొన్ని రోజుల తర్వాత వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ధైర్యంగా ప్రకటించాడు. పైగా అక్కడ ఏమన్నా తెలుసా, ఆయన చచ్చిపోయాడు తిరిగి లేచాడు అంటలేదు, మీరు చంపారు దేవుడు ఆయన లేపాడు అన్నాడు. మీరు చంపారు, దానికి అంత ధైర్యం కావాలి ఆ మాటకి అక్కడికి వెళ్ళి. కానీ చూడండి అంత మార్పు ఎలా వచ్చింది పేతురికి కానీ శిష్యులందరికీ ఎలా వచ్చింది. పోనీ పునరుద్ధానం తర్వాత ఎవరన్నా వచ్చాలని బ్రెయిన్ వాష్ చేశారా అంటే లేదు. పోనీ పునరుద్ధానం తర్వాత ఇంకేదన్నా పని జరిగి ఉండొచ్చా, వాళ్ళు అంత బలంగా మరలా సడన్గా మాట మార్చడానికి, నమ్మకాన్ని మరలా పెట్టుకోవడానికి ఇంకేదైనా జరిగిందంటే, ఆ పునరుద్ధానము తర్వాత పేతురు ప్రసంగించిన మధ్యలో పునరుద్ధానం కంటే గొప్ప కార్యం అక్కడ ఏమీ జరగలేదు. అది అందరికీ తెలుసు. అక్కడ పునరుద్ధానం మించి గొప్ప కార్యం ఇంకేం జరగలేదు. పోనీ సడన్గా తర్వాత ఇంకేదో జరిగిందండి, దాన్ని బట్టి వీళ్ళు మారిపోయారు అనుకోవడానికి కూడా ఏమీ లేదు అక్కడ. కానీ ఎందుకు నమ్మారు, ఎందుకు నమ్మనటువంటి వీళ్ళు కూడా ఇప్పుడు నమ్మడానికి రెడీ అయిపోయారు, చావడానికి కూడా ఎందుకు రెడీ అయిపోయారు వీళ్ళు. ఏం జరుగుండొచ్చు లోకం కనుక ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ లోకం అలా ఆలోచించదు. లోకం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే మన సంఘానికి మూల స్తంభాలాగా అపోస్తలు అనుకుంటామో, పేతురు, యోహాను, యాకోబు, అపోస్తలు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇప్పుడు ప్రపంచం ఎలాగైతే పునరుద్ధానం గురించి మనం చెప్తే నమ్మట్లేదో, ఒకప్పుడు వాళ్ళే నమ్మలేదు. అలా నమ్మనటువంటి జ్ఞానం అనుకున్నటువంటి ఇప్పుడు లోకం ఎవరైతే మేము నమ్మము, ఎందుకంటే మేము జ్ఞానవంతులం, మేము బుర్రవాడతాం, మీరు బుర్రవాడరు అనుకున్నటువంటి ప్రపంచం ఎలాగైతే ఇప్పుడు ఉందో అలాగనే ఒకప్పుడు వాళ్ళు ఉన్నారు. అంటే రకంగా వాళ్ళు కూడా తెలియగలలే. ఇప్పుడు లోకం ఏదైతే మేము తెలియగలనుకుంటుందాం, వీళ్ళు తెలియగలలే. కానీ వీళ్ళు నిజంగా తెలియగలరు కాబట్టి అక్కడ తాగలేదు, వీళ్ళు ప్రతిదీ పరిశీలించారు. ఇప్పుడు లోకంలో ఉంటున్న తెలివిగల వాళ్ళు ఎవరైతే చెప్పుకొని మేము తెలివిగల వాళ్ళం కూడా పునరుద్ధానం నమ్మని అంటారో వాళ్ళు ఇంకా తెలివి తక్కువలు. ఎందుకంటే కనీసం వాళ్ళు స్టడీ కూడా చేయలేదు దీన్ని. కనీసం పేతురు లోపలికి వెళ్ళి చూస్తున్నాడు, ఎవరిని చెప్తుంటే నమ్మట్లేదు, కానీ ప్రయత్నం చేస్తున్నారు, తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు నిజమేమై ఉండొచ్చు.
ఇప్పుడు చూడండి, ఒక సంఘటన జరిగినప్పుడు నార్మల్గా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పోలీసు వాళ్ళు ఒక ఏదైనా హత్య కానీ ఏదైనా సంఘటన జరిగితే, యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, నార్మల్ మనం వెళ్ళి ఏం చేస్తామంటే ఈ యాక్సిడెంట్ జరిగింది లేదా పలానా జరిగింది అనేది మనం జస్ట్ క్యాజువల్గా ఇన్ఫర్మేషనే తీసుకుంటాం. కానీ అక్కడ ఆ స్పాట్కి పోలీసులు వచ్చారనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు నీకులా చూడరు, వాళ్ళు ప్రతిదీ చూస్తారు, పరిశీలన చూస్తారు. అంటే ఎలాగంటే ఒక సంఘటన సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం అనుకోండి, ఆ యాక్సిడెంట్ 2 వెహికల్స్ని వాళ్ళు పరిశీలన చేస్తారు. ఏది ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత డ్యామేజ్ అయింది, ఎట్ సైడ్ డ్యామేజ్ అయింది, ఇది ఇలా పడుందంటే దేన్ని బట్టి పడి ఉండొచ్చు, ఇది ఎలా అయిందంటే ఎంత స్పీడ్తో వచ్చి ఉండొచ్చు, ఆ టైం డ్రైవర్ ఏం చేస్తుండొచ్చు, ఇవన్నీ అక్కడ ఒకటి అక్కడ పడి ఉంది అనుకోండి, అది ఎందుకు అక్కడ పడి ఉంది అని చూస్తాం. మనం అలా ఆయన చూడడం అయింది, యాక్సిడెంట్ అయింది అనుకుంటాం అంతే. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళైతే ప్రతిదీ ఇది ఎక్కడ ఎందుకు ఉంది, అలా ఎందుకు లేదు, ఇలా ఎందుకు ఉంది, ప్రతిదీ వాళ్ళు ప్రతిదీ పరిశీలన చేస్తారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళు చేస్తే నిజం బయటికి వస్తుంది, ఏం జరిగి ఉంటుందని తెలుస్తుంది. అపోస్తులు అలా చేశారు. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లోని లోకం అలా చేయదు, చేస్తే వాళ్ళు నమ్ముతారు, కానీ లోకం అలాగనా చేయదు. అందు గుడ్డిగా వాళ్ళు ఏంటంటే పునరుద్ధానాన్ని జరగలేదని బలంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు, అంటే నువ్వు కొన్ని బైబిల్ చదివి అది అబద్ధం నీకు అర్థమైంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అంటే వాళ్ళు చదవలేదు, వాళ్ళు చదవలేదు. ఒక నిజం కనుక లోకం కనుక బైబిల్ చదివి ఉంటే అది అబద్ధం అయితే వాళ్ళు తెలుస్తుంది ఖచ్చితంగా. ఇది అబద్ధం అయి ఉంటే అబద్ధమైన విషయం వాళ్ళకి అర్థమవుతుంది చదివితే. ఇందులో అబద్ధం ఉంటే అబద్ధం అని తెలుస్తుంది, నిజం ఉంటే నిజం అని తెలుస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పరిశీలనగా స్టడీ చేయరు కాబట్టి వాళ్ళు తెలియదు. మనం ఏదో గుడ్డిగా నమ్మేసాం అనుకుంటారు. మనం కాదు, మన పితరులు మనకి పునరుద్ధానం గురించి రాసినటువంటి వీళ్ళు కూడా పునరుద్ధానాన్ని అంత సులువుగా వాళ్ళు నమ్మలేదు, నమ్మడానికి ఇష్టపడలేదు. కానీ చూడండి, వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పు ఏం చెప్తుంది తెలుసా? ఖచ్చితంగా ఏదో జరిగింది. పోనీ ఏం జరిగి ఉండొచ్చు అని బైబిల్ మీద తిరిగేయండి. పునరుద్ధానం తర్వాత వాళ్ళు చచ్చిపోతే నమ్మలేదు కదా, తిరిగి లేచి అంటే నమ్మలేదు కదా. పోనీ ఆ తర్వాత పేతురును ధైర్యంగా బోధించాడు, మారిపోయాడు, దేనికోసం నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డానికి ఆయన తిరిగి లేవలేదు అనే నమ్మకానికి మధ్యలో ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరగలేదు. యాక్చువల్గా ఒకటే జరిగింది, పునరుద్ధానమే జరిగింది, అంతమించి ఇంకేమీ జరగలేదు. కాబట్టి ఆయన సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన దానికి దీని మధ్యలో ఏం జరుగుతుంటే ఖచ్చితంగా ఏదో యేసుక్రీస్తుని వాళ్ళు చూశారు. అందుకని వాళ్ళు చూసిన తర్వాత ఇంకేం వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటివరకు అలా మాకు కనబడితే చాలు, మా పురోహిత చాలు, మేము నిలబడిపోతాం అనుకున్నారు వాళ్ళు. తెరవ టైం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి కనబడ్డారు, వాళ్ళు నిలబడ్డారు. అందుకని పౌలు మొదటి కొరింథీ 15 అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది పేర్లు చెప్తాడు. పౌలు అంటాడు ఎవరెవరికి క్రీస్తు కనబడ్డాడో మాట్లాడతాడు, కొంతమంది పేర్లు కూడా చెప్తాడు. ఆ తర్వాత ఒకసారి 500 మందికి కనబడ్డాడని చెప్తాడు, అపోస్తులకు కనబడ్డాడని చెప్తాడు. అలా చివరిగా నాకు కూడా కనబడ్డాడని పౌలు తన గురించి కూడా చెప్తాడు. అలా మాట్లాడితే ఇంకో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వారు ఇంకా కొంతమంది ఇంకా నిలిచి ఉన్నారంటాడు. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంచరిస్తున్నప్పుడు ఎవరైతే చూశారో ఓ రకంగా పౌలు ఏమంటాడంటే కొరింథీ పత్రిక రాసినప్పుడు ఏమన్నాడంటే కావాలంటే మీరు ఇలా అడగండి, నిజంగానే ఆయన నిజంగా వాళ్ళు చూసిన విషయం చెప్తారు, వాళ్ళు ఇంకా బతికొని ఇలా అడగండి వాళ్ళని. అందుకే ఇంకా వాళ్ళు కొంతమంది నిలిచి ఉన్నారంటాడు పౌలు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే సజీవ సాక్ష్యాలు. అంటే వాళ్ళు చచ్చిపోయారంటే చచ్చిపోయిన నాకు చెప్పారంటే చెవులో చెప్పారు, నాకు చచ్చిపోయే ముందు క్రీస్తుని చూసాం. 4 గోళం సీక్రెట్ జరిగింది కాదు, పబ్లిక్గా జరిగింది. అందుకే అంటున్నాడు అపోస్తలు కనబడ్డాడు, కొంతమంది స్త్రీలకు కనబడ్డాడు, తర్వాత ఒక్కసారి 500 మందికి కనబడ్డాడు, తర్వాత లాస్ట్లో నాకు కూడా కనబడ్డాడు క్రీస్తు అంటాడు పౌలు. అని అక్కడ తాపకుండా ఆయన ఇంకా బ్రతికే చాలామంది ఇంకా బ్రతికి ఉన్నారు. కొరింథీ పత్రిక రాసినప్పుడు పునరుద్ధానానికి కొరింథీ పత్రిక మధ్యలోట సుమారు 20 సంవత్సరాల గ్యాప్ ఉందంట. అంటే 20 సంవత్సరాలు పునరుద్ధానం తర్వాత పునరుద్ధానం చూసినటువంటి వాళ్ళు ఇంకా 20 సంవత్సరాలు అదే స్టాండ్ మీద వాళ్ళు ఉన్నారు. ఇంకొక పౌలు దాన్నే రాశాడు. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అంటున్నాడు మీరు ఇల్లు కాకుండా వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఏదో గబుక్కొని తొందర పెట్టేసి ప్రెజర్ పెట్టేసి స్టేట్మెంట్ తీసుకొని సంతకం పెట్టేసుకొని ఇగో వాళ్ళు చూసారని నేను అలా చెప్పట్లేదు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు అది చెప్తూనే ఉన్నారు, వాళ్ళు అదే నమ్ముతూనే ఉన్నారు, వాళ్ళు చూసామని వాళ్ళే చెప్తున్నారు. మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఎంత లాజిక్గా పౌలు మాట్లాడాడు చూడండి. నమ్మండి, నమ్మకపోతే మీరు పోతారు అనొచ్చు సింపుల్గా. అది కూడా వాస్తవమే. పునరుద్ధానం నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం, మీ ఇష్టం అనొచ్చు. కానీ పౌలు అలా అనకుండా రాస్తున్నాడు, ఎవరెవరు పేర్లు కూడా రాశాడు. అంత మార్పులకు ఎలా వచ్చింది అంటే కారణం అదే పునరుద్ధానం. బట్ ఇంకో విషయం చెప్పనా, అసలు బైబిల్ చూడండి, బైబిల్లో వాళ్ళు ఆ విషయాలు రాసినప్పుడు, బైబిల్ పౌలు కానీ లేదా పేతురు అపోస్తులు వాళ్ళు రాసినప్పుడు, సువార్తలు రాసినప్పుడు కూడా యేసుక్రీస్తు తిరిగి చెల్లిపోయిన తర్వాత సువార్త చేస్తున్నప్పుడు ఒక టైంలో రాశారు, పత్రికలు సువార్తలు రాశారు. మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు యేసుక్రీస్తు వెంబడిస్తూ రాసినటువంటివి కాదు. ఆయన చెప్తాడు కేవలం విన్నారు, ఆయన ఫాలో అయ్యారు. ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకొని ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కోసం వాళ్ళు సువార్తల్ని
రాశారు. అంటే పునరుద్ధానాన్ని వాళ్ళు చూసి దేవుని కోసం సేవ చేస్తూ బలంగా నిలబడుతూ ఉన్నటువంటి టైంలోనే వాళ్ళు రాశారు. అలా రాస్తూ కూడా ఏం రాశారు తెలుసా? పేతురు చూడండి, ఎంత పౌలు పక్కన పెడితే నెక్స్ట్ మనకి తెలిసిన పేతురు గొప్పవాడు. బహుశా వీళ్ళందరూ అప్పటికే కొంచెం అపోస్తులు కాబట్టి సంఘాల్లో పెద్ద పెద్ద లీడర్స్ లాగా ఉండుంటారు. వీళ్ళు పెద్ద లీడర్స్ ఉండుంటారు. మనకు లీడర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక క్రిస్టియానిటీలో ఒక హీరోలాగా కనబడుతున్నప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ టైంలో పేతురు కూడా నమ్మలేదన్న విషయం ఎందుకు రాయించుకున్నాడు? పేతురే కానీ, యోహానే కానీ, యాకోబే కానీ వీళ్ళు లేదు ఇప్పుడు అలా రాయొద్దు, నా గురించి రాస్తే బాగోదు, తర్వాత చదివాళ్ళు నా గురించి బ్యాడ్గా అనుకుంటారు, వద్దులే నేను నమ్మేసాను రాసి అనొచ్చుగా. పేతురు యోహాను, లూకాను, మత్తయిను, మార్కును ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయొచ్చు. అది రాయద్దు, ఎందుకు రాస్తే కొంతమంది విశ్వాసం బలహీనం అయిపోతారు, వద్దులే నమ్మేసాను రాస్తే చాలు అనొచ్చు కదా. పేతురు నమ్మనప్పుడు, నేను చూస్తే కానీ నమ్మను తోమా చెప్పినప్పుడు, నేను సమాధికి వెళ్ళి చూసాం కానీ ఆయన తిరిగి లేవలేదని మాకు అనిపించినప్పుడు తర్వాత కూడా దాన్ని ఎందుకు రాయించారు? రాసినప్పుడు అపోస్తులు అన్నప్పుడు కవర్ చేయొచ్చు కదా. ఎందుకు కవర్ చేయలేదంటే వాళ్ళు అయితే కూడా కవర్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఆ టైంకి ఒక మనిషి ఎలా స్పందిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించారు. దానివల్ల చెప్పుకోవడం సిగ్గుపడలేదు వాళ్ళు. అంటే బేసిక్గా వాళ్ళు అది కూడా ఎందుకు రాశారు అంటే ఏం చెప్పే ప్రయత్నం నేను చేస్తానంటే, వాళ్ళు పునరుద్ధానం అంటే కట్టుకథలాగా అల్లేసి రాసేయడం కోసం ప్రయత్నం చేయలేదు. వాళ్ళు పత్రిక రాసినప్పుడు లేదా సువార్త రాసినప్పుడు వాళ్ళు ఒక సమాచారం లాగా రాశారు తప్ప యేసుకు తిరిగేసిన 10 మందికి చెప్పడం కోసం అయితే వాళ్ళు చేయలేదు. అది ఆయన పబ్లిసిటీ చేయడానికి లేదా సంఘాన్ని మనం స్థాపించాలి కాబట్టి ఇది ఉండాలి అనుకుని రాయలేదు. వాళ్ళు రాసినప్పుడు జరిగిన సంఘటనే ఉన్నట్టుగా ఎవరు చూశారు, ఎవరు చూడలేదు, ఎవరు నమ్మారు, ఎవరు నమ్మలేదు, ఎవరేమన్నారు, ఒక వార్తలు చెప్పేవాడు చెప్పినట్లుగా, జరుగుతున్న దాన్ని చెప్పినట్టుగా. అది జరిగింది మంచా చెడా, కరెక్టా రాంగా కాదు, లీగలా ఇల్లీగలా, జ్ఞానానుసారమా అజ్ఞానమా మూఢత్వమా, అది కాదు, జరిగినట్లుగా వాళ్ళు రాసేసారు. అందుకని వారి కపనమ్మకాన్ని కూడా వాళ్ళు రాయించుకోవడానికి వాళ్ళు సిగ్గుపడలేదు. వాళ్ళు ఎందుకు అదేం చెప్తుందంటే, ఇప్పుడు చూడండి పేతురున్నాడు, ఫస్ట్ యేసుక్రీస్తుని వెంబడించాడు, నమ్మాడు. తర్వాత సిలువ టైం వచ్చేసరికి బలహీనం అయిపోయాడు. నేను అసలు ఆయన నమ్మలేదు, ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళీ తర్వాత వచ్చాడు, భయంతో ఉన్నాడు. కానీ టోటల్గా చూసుకుంటే మళ్ళీ తర్వాత పూర్తిగా దేవుని మీద విశ్వాసము ఉంచాడు. అప్స్ అండ్ డౌన్స్ ఆయన కూడా ఉన్నాయి. అదేం చెప్తుందంటే, అపోస్తలులు అంత గొప్పగా ఎందుకున్నారంటే, వాళ్ళు ఏదో యేసుక్రీస్తుని పబ్లిసిటీ చేద్దాం, మనం సంఘాన్ని స్థాపించేద్దాం, ఒక కమిటీ పెట్టుకుందాం, ఈ కమిటీ పెట్టుకొని 10 మంది 10 మూలకి వెళ్ళిపోయి యేసుక్రీస్తుని చెప్పేద్దాము, మనందరం స్ప్రెడ్ చేసేద్దాము, అలా సంఘాన్ని స్టార్ట్ చేద్దాము, పత్రికలు స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేయలేదు వాళ్ళు. పునరుద్ధానము జరగకపోతే అసలు వాళ్ళే సువార్తలు రాయరు తెలుసా. పునరుద్ధానం కనుక జరగకపోతే వాళ్ళే సువార్తలు రాయరు. ఎందుకంటే వచ్చాడు, 4 అద్భుతాలు చేశాడు ప్రవక్తల్లాగా, ఆయన చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. రాసిన అవసరం మనకి ఏముంది? ఆయన చెప్పాల్సిన అవసరం మనకి ఏముంది? మళ్ళీ చచ్చిపెట్టిన అవసరం కూడా ఏముంది? బట్ ఇంకా మీకు తెలుసా, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేవలేదు అనుకుని వీళ్ళు చేపలు మళ్ళీ పూర్వ వృత్తిలోకి వెళ్ళిపోదాం కూడా అనుకున్నారు. వీళ్ళు పేతురుని చేపలు పడడానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఉదయం ప్రొఫెసర్ 3.5 years గ్యాప్ వచ్చింది, పర్లేదే మళ్ళీ మనం వెళ్ళిపోదాం చేసుకుందాం వృత్తి అనుకుని కూడా ఉన్నారు. వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు, ఇలా మనం ప్రపంచం అంతా తిరిగేద్దాం, సువార్త చెప్పేద్దాం, పత్రికలు రాసేద్దాం, మన పేర్లు రాసేసుకుందాం, పుస్తకాలు రాసేద్దాం, మనం కూడా పేరు తెచ్చేసుకుందాం, దేవుడి పేరు గొప్ప చేసేద్దాం అనుకోలేదు. వాళ్ళు అలా అనుకోలేదు. పునరుద్ధానము వాళ్ళతో పని చేయించింది. పత్రిక రాయాలన్నది వాళ్ళ ప్లాన్ కాదు, సంఘం స్థాపించాలన్నది వారి ప్లాన్ కాదు. కానీ పునరుద్ధానము జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి అనిపించింది పత్రిక రాద్దామని. అది నమ్మిన తర్వాత అనిపించింది, వాళ్ళకి. అంటే రకంగా చెప్పాలంటే నూతన నిబంధన బైబిల్నే కానీ లేదా ఆది సంఘమే కానీ ఒక రకంగా శిష్యులు స్థాపించారంటాం, కానీ శిష్యులు కూడా స్థాపించింది కాదు. శిష్యులు కేవలం ఇవన్నీ చేయడానికి కారణం అంటే జస్ట్ పునరుద్ధానం అంటే దానికి స్పందన కానీ వీళ్ళు చేసేది. ఇది ఏంటంటే పునరుద్ధానం జరగలేదనే వాళ్ళు నమ్మిన కొన్ని దినములు సైలెంట్గానే కూర్చున్నారు, వాళ్ళు ఏమీ చేయలేరు. ఏం చేయలేదు, ఏం చెప్తుందంటే ఆయన చచ్చిపోయాడు, ఆయన పని అయిపోయింది, మళ్ళీ మనం వదిలేసాడు, మన పని మనం చేసుకుందాం, వెళ్ళిపోదాం అనుకోని ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు అలా లేరు. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే విషయం వాళ్ళకి తర్వాత అర్థమైన తర్వాత ఇక వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ఇప్పుడు అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చి ఉంటుంది ఆలోచించండి. భయపడి తలుపు కడేసుకొని లోపల గదిలో కూర్చున్నటువంటి పేతురు, తోమా వీళ్ళందరూ అంత ధైర్యంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెగించి అంతలాగా ఎందుకు వెళ్ళాలి? అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? అంత ఎందుకు ఆలోచించాలంటే అంత రిస్క్ తీసుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని పునరుద్ధానం వాళ్ళకి ఇది ఇచ్చింది. పునరుద్ధానం వాళ్ళకి ఏదో చెప్పింది. పునరుద్ధానం వాళ్ళకి ఏం చెప్పిందంటే లైఫ్ అన్నది కేవలం ఈ బ్రతికే కాదు, తర్వాత కూడా బ్రతుకు ఉంది అని పునరుద్ధానం వాళ్ళు చెప్పింది.
అందుకనే చచ్చిపోయిన పెద్ద ప్రాబ్లం లేదు అనుకున్నారు. అందుకని వాళ్ళు పౌల్లాగా వాళ్ళు కూడా ఎలా ఆలోచించారంటే, బతితే క్రీస్తు కోసం బతుకుదాం, చచ్చిపోతే దేవుని కోసమే చచ్చిపోదాం, ఇందులో పెద్ద ఈ లోక జీవితం పెద్ద ఏముందిలే అనుకున్నారు వాళ్ళు. ఈ లోక జీవితం తర్వాత ఇంకొక లోకం ఉంది, అక్కడ పరలోకం ఉంది, అక్కడికి వెళ్తాను విషయం వీళ్ళకి ఎలా తెలుసు? ఎవరు పరలోకం నీళ్ళు చూడండి ఎలా తెలుసు వీళ్ళకి? నేను చెప్పనా? యేసుక్రీస్తు ఆయన ఆరోహణ వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉంది చదువుతాను చూడలేదంటే ఒకసారి లోకస్వార్తలను ఎక్కడ ఉంది చూడండి, చివరి 24 అధ్యాయం ఉంది చూడండి, 47 వచనం చదువుతాను చూడండి, లేదా 46 వచనం చదువుతాను. లోకస్వార్త 24:46. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో ఉండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారుమనసు పాపక్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకే పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ఇప్పుడు గమనించండి చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పారు తెలుసా? దీనికి మీరే సాక్షులు అన్నారు. చూసారా? పునరుద్ధానం అంటే అది గుడ్డిగా నమ్మినట్టు కాదు. పునరుద్ధానానికి సాక్ష్యం ఉంది. పునరుద్ధానానికి సాక్ష్యం. మనం ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నాం? పునరుద్ధానం అంటే బైబిల్ రాస్తుంది అందుకని నమ్మేస్తున్నాను కాదు. బైబిల్ రాస్తుంది కరెక్టే, కానీ నువ్వు సరిగ్గా నమ్మేవలేదు. బైబిల్లో చాలా ఉంటాయి, కానీ చాలామంది బైబిల్ వేరుగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు తిరిగి లేచాడు నీకు ఎలా అర్థమైంది? అఫ్కోర్స్ మనము బైబిల్ని గణపరిచిన వాక్యం కాబట్టి గణపరుస్తాం, కానీ పునరుద్ధానం అంటే కేవలం మనం నమ్మడానికి బైబిల్ ఉందా కాబట్టే నమ్మేయట్లేదు. మనం పునరుద్ధానాన్ని చూసినటువంటి వాళ్ళు సాక్షులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి కూడా మనం పునరుద్ధానం జరిగిందని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మారిపోయింది, పునరుద్ధానం జరిగిందన్న విషయం ఏ గడి అయితే వారు గ్రహించారో అలా గ్రహించిన వాళ్ళకి లైఫ్ స్టైల్ మారిపోయింది. అందుకే క్రీస్తు చూస్తే దానికి మీరే సాక్షులు. మీరు చూశారు కదా, మీరు చూసిందని చెప్పండి. చూడండి, కోర్టులోకి వెళ్ళి చూడండి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు సాక్ష్యం ప్రవేశపెట్టమంటారు. సాక్షి ఏం చేస్తాడు? సాక్ష్యం ప్రూవ్ చేయట్లేదు. సాక్షి ఏం చేస్తాడు? సింపుల్గా వెళ్ళి ఇతను నిర్దోషం చెప్పడు, లేదా దోషం చెప్పడు. అతని కళ్ళ ముందు ఏం జరిగిందని తను చూసాడో, తనకి ఏమనిపించిందో, తనకి ఏమర్థమైందో దాన్ని మాత్రం చెప్తాడు. అవునా? సాక్ష్యం అంటే అది. సాక్ష్యం అంటే ఏంటంటే నువ్వు చూసిన దాన్ని చెప్తావు, నువ్వు నీకు అర్థమైంది నువ్వు చెప్తావు, జడ్జిమెంట్ దేవుడు ఇస్తాడు, కోర్టులో జడ్జి ఇస్తాడు. అలాగే సాక్షి, ఇక్కడ సాక్షిని అర్థం ఏంటంటే పునరుద్ధానం జరిగిందన్న విషయాన్ని మీరు కళ్ళారా మీరు చూశారు, మీరు చూసిందే చెప్పండి. మీరు నాకు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, మీరు నా గురించి గొప్ప మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసింది మీరు చెప్పండి చాలు, అంతే అన్నారు యేసుక్రీస్తు. చచ్చిపోమని కూడా చెప్పలేదు అక్కడ క్రీస్తు, కానీ వాళ్ళు చచ్చిపోని కూడా రెడీ అయిపోయారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రికలో అక్కడ పేతురు మాట్లాడతా, టైం లేదు కాబట్టి తినలేండి. అక్కడ పేతురు ఏమంటారు తెలుసా? అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు మళ్ళీ ఒక దినాన్ని తిరిగి వస్తాడనే విషయం పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ నిరీక్షణ గురించి మాట్లాడతాడు, పరలోక రాజ్యం గురించి అక్కడ పేతురు మాట్లాడుతుంటాడు, శ్రమల గురించి కూడా మాట్లాడతాడు. అక్కడ ఈ శ్రమలు కొంతకాలమే అంటాడు పేతురు. పునరుద్ధానం గురించి, క్రీస్తు రాకడ గురించి మాట్లాడుతూ, పరలోకం ఆయన వస్తాడని మాట్లాడుతూ, మనం ఒక రోజున పరలోకం వెళ్తామని మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తాడంటే పరలోకం గురించి అక్కడ మాట్లాడుతూ అంటాడు. కాబట్టి ఈ కొంచెం శ్రమలు తట్టుకుందామంటాడు. అంటే బేసిక్ టైం లేదు కాబట్టి సింపుల్ చెప్పేస్తాం. మొదటి అధ్యాయంలో పేతురు ఏం చెప్పే ప్రయత్నం చేశాడంటే, ఆ రోజులు క్రిస్టియన్గా బ్రతకడం అంటే చాలా కష్టమైనటువంటి కార్యం. ఈరోజు మనకు చాలా సుఖం ఉండి కూడా మనం కష్టపడిపోతున్నాం. మనం కష్టాలుండి కష్టపడలేదు, మనకి ఇష్టం లేక కష్టాలు పడిపోతున్నాం మనం. కానీ ఆ రోజు క్రిస్టియన్గా బ్రతకడం చాలా కష్టమైన పని, ప్రాణాలు తెగించాలి క్రిస్టియన్గా నిలబడాలంటే. అంత శ్రమల్లో ఉన్నప్పుడు, శ్రమలు పడుతున్న వారికి పేతురు పత్రిక రాసి ఏం చెప్తాడంటే, మీరు పర్లేదు, మీరు శ్రమ పడి, ఎందుకంటే గొప్ప మహిమకరం నిరీక్షణ మనకు ఒకటి ఉంది, మన పరలోకం వెళ్తాం, అక్కడ యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు ఆయన ఉన్నాడు అని మన నిరీక్షణ గొప్పది అని మాట్లాడుతూ, శ్రమలు వచ్చినా పర్లేదు కొంతకాలమే అంటాడు. అంటే ఏంటి కొంతకాలము? నువ్వు కొంతకాలం బతుతావు, కొంతకాలం శ్రమలు పడు, నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్తావు అన్నాడు పేతురు సింపుల్గా. చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు కనుక పరలోకానికి వెళ్తావు కాబట్టి కొంతకాలమే శ్రమలు పడలు ఏముంది అంటున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, పరలోకం ఉందన్న విషయం పేతురుకి ఎలా తెలిసింది? సరే, యేసుక్రీస్తు తిరిగి లేచిన విషయం పేతురు తెలిసింది, కానీ పరలోకం ఉందన్న విషయం పేతురుకి ఎలా తెలిసింది? అక్కడ కూడా పేతురు ఖచ్చితంగా ప్రూఫ్ ఉంది. ఏంటో తెలుసా? ఇక్కడ క్రీస్తు అన్నారు చూసారా, నేను వెళ్తాను, మీకు ఆధారంకర్త నేను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పటివరకు మీరు బయటికి కూడా వెళ్ళొద్దు, మీరు ఏం నోరు తెరిచి ప్రకటించొద్దు, అప్పటివరకు మీరు ఆగండి అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆకాశంలోనికి అలాగ మేఘాల మీద వెళ్ళిపోవడం చూశారు పేతురు వీళ్ళందరూ కూడా. వెళ్తూ అని ఏం చెప్పాడు? నేను వెళ్ళాక పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తానన్నాడు. ఓ టైం వచ్చిన పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. ఇప్పుడు నేను వెళ్ళి పంపుతాను అన్నప్పుడు అక్కడికి వెళ్ళినది అక్కడ ఉండేటువంటి ఆయన వెనక్కి వచ్చాడు అర్థం ఏంటి? వెళ్ళినాడు అక్కడికి వెళ్ళాడనే కదా అర్థం. కొంచెం వెనకాల్సిన ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం ఉత్తరాలు ఉండే చూసారా, చాలామంది తెలుగు కూడా తెలియదు, అది ఇన్లాండ్ లెటర్స్ అంటారు. నాకు అది తెలుసు, ఇది తెలుసు, రెండు తెలుసు లక్కీగా. నాకు పాత నిబంధన తెలుసు, కొత్త నిబంధన.
అప్పుడు చూడండి, లెటర్ రాసినప్పుడు ఎంతమంది ఏంటంటే లెటర్ రాస్తే అది ఒక్కోసారి ఫాస్ట్గా 5 రోజులు వారంలో పెట్టేది. సపోజ్ మనం ఊరు వెళ్ళాం అనుకోండి, నేను ఊరు క్షేమంగా చేరిన ఒక లెటర్ రాసి పోస్ట్ చేస్తే 5 రోజుల తర్వాత ఇక్కడికి వస్తుంది. నువ్వు వెళ్ళావన్న విషయం 5 రోజుల తర్వాత తెలుస్తుంది ఇక్కడ వాళ్ళకి, నువ్వు బాగానే వెళ్ళలేవని. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లెటర్ పంపిస్తావు, వాళ్ళకి వెళ్తుంది, కానీ వాళ్ళకి వెళ్ళిందో లేదో ఒకసారి నీకు యువతలు నీవు రాసినట్టు నీకు కూడా తెలియదు. అందుకు మళ్ళీ గవర్నమెంట్ ఎలా వస్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ కార్డు నోట్ వచ్చింది. లెటర్ రాస్తే ఇప్పుడు నేను లెటర్ రాసాను అనుకోండి, సపోజ్ మా పేరెంట్స్కి, వాళ్ళకి వెళ్తుంది, కానీ వాళ్ళకి వెళ్ళిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? మళ్ళీ అప్పుడు ఫోన్ లేవు కదా, వెళ్ళిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది అంటే దానికి మళ్ళీ ఏం చేస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ కార్డు నోట్ ఇచ్చేవాళ్ళు, లెటర్తో పాటు అది కూడా వెళ్తుంది. ఆడికి వెళ్ళి లెటర్ ఇచ్చినప్పుడు సంతకం కూడా పెడతాడు, దానికి 5 పైసలు 10 పైసలు ఎక్స్ట్రా తీసుకుంటారు, సంతకం పెడతాడు. ఆ లెటర్ మళ్ళీ నాకు వెనక్కి వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ కార్డు నాకు వెనక్కి వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ కార్డు నాకు వెనక్కి వస్తుందంటే అర్థం ఏంటంటే నేను పంపించింది అక్కడికి ఖచ్చితంగా నేను అనుకున్న చోటుకే వెళ్ళింది అని అర్థం. అక్నాలెడ్జ్మెంట్ కార్డు అంటే నాకు వచ్చిందంటే అర్థం ఏంటంటే నేను అనుకున్న చోటుకే అది వెళ్ళింది. ఇప్పుడు క్రీస్తు ఏమన్నారు, నేను వెళ్ళి ఆదరణకర్తను నేను మీకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆదరణకర్త పేతురు దగ్గరికి లేదా అపోస్తలులకు వచ్చేసరికి అక్కడ పురువైన పాయింట్ ఏంటంటే ఈయన ఖచ్చితంగా పరలోకానికే వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత పంపిస్తున్నాడు. అక్నాలెడ్జ్మెంట్ కార్డు అనేది వచ్చింది కదా, అదేం చెప్తున్నాను, నేను ఖచ్చితంగా నేను ఎక్కడికో వెళ్ళిపోలేదు, మాకు కనబడలేదు, కానీ ఆయన ఖచ్చితంగా పరలోక రాజ్యానికే చేరాడు. ప్రూఫ్ ఏంటి చేరాడని? పంపిస్తాను, ఆయన్ని పంపించాడు కదా ఇక్కడ వెనక్కి, సో ఖచ్చితంగా ఆయన అక్కడికే చేరాడు. సో అదే అని చెప్తుందని పేతురు నమ్మాడంటే మనం కూడా అక్కడికే వెళ్తాం. కాబట్టి లోకంలో శ్రమలు పెద్ద ఇష్యూని మనకి కాదు, కాబట్టి శ్రమలు వచ్చినా సరే భరిద్దాం, నిలబడదాం. ఎందుకంటే పునరుద్ధానం మనకు అంత ధైర్యాన్ని బలాన్ని ఇచ్చింది. పరలోకం గ్యారంటీగా మనకి ఉంది, వరేవాల్సిన పనే లేదు. అబద్ధం పొందినారు కాబట్టి పేతురు అందుకనే వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళు అందుకనే హింస పడుతున్నప్పుడు, శ్రమలు పడుతున్నప్పుడు, హతసాక్షులు అవుతున్నప్పుడు వాళ్ళు అందుకనే వాళ్ళు అంత ధైర్యంగా పరలోక రాజ్యం వైపు వాళ్ళు చూసేవాళ్ళు. స్టెఫను వీళ్ళందరూ కూడా చచ్చిపోతున్న వాళ్ళు పైకి చూసేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు దేవుని చూసే ప్రయత్నం వాళ్ళు చేశారు. గాయాలు పొందుతున్నప్పుడు కొట్టే వాళ్ళని చూడలేదు, వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి, ఎంత లోతుగా గాయమైందో అది చూడలేదు. వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూశారు. ఒక మనిషి చచ్చిపోతున్నప్పుడు, హింసం పడుతున్నప్పుడు పరలోక రాజ్యాన్ని అలా చూస్తారు. ఒకసారి ఆలోచించండి. అన్నీ బాగున్నప్పుడు కదా పరలోక రాజ్యాన్ని అనుభవించేది. శ్రమల్లో కూడా పరలోక రాజ్యాన్ని ఎలా చూస్తాం అంటే వాళ్ళు ఏదో ఆత్మీయంగా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయలేదు. పునరుద్ధానము వాళ్ళకి కన్ఫర్మేషన్, నిశ్చయితను వాళ్ళకి అది ఇచ్చింది. ఆ పునరుద్ధానం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చేసింది. లోకం పట్ల చూసే విధానాన్ని, ఈ లోకంలో జరుగుతున్న కార్యాలు చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకని వాళ్ళు ఈ లోకాన్ని చాలా అల్పంగా వాళ్ళు ఎంచుకున్నారు. అలా తోమ అందుకని ఇండియా వచ్చాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడెక్కడ ఉండొచ్చు హ్యాపీగా, కానీ అలా ఉండలేదు, ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఎంత గొప్ప పునరుద్ధానం జరిగి ఎంత మేలు నేను పొందుకున్నాను, ప్రపంచానికి కూడా అది అవసరం, కాబట్టి దాన్ని మనం తెలియజేద్దాం అని పునరుద్ధానం జరిగిన తర్వాతనే వాళ్ళ పత్రికలు రాసి ఆ విషయాన్ని చెప్పారు. వాళ్ళు ఏదో సంఘాన్ని స్థాపించాలని వాళ్ళకి ఉద్దేశం లేదు, మత మార్పులు చేయాలని ఉద్దేశం వాళ్ళకి లేదు, ఎక్కువ మంది క్రిస్టియానిటీ సంఖ్యని పెంచాలని వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ ఉద్దేశం వల్ల ఒకటి ఏంటంటే ఒక ప్రాముఖ్యమైన ఒకటి జరిగింది ప్రపంచంలో, అది ఒక్కసారి జరిగింది, ఒక్కసారికి ప్రపంచం యొక్క స్థితిగతులను మార్చేసింది, అది మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, మనిషి యొక్క ఈలోక బ్రతుకుని మార్చేస్తుంది, చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుని మార్చేస్తుంది. ఎంత గొప్ప సంఘటన జరిగినప్పుడు ప్రపంచానికి మనం చెప్పకుండా ఎలాగున్నా ఉంటాం, ఆ న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా ఎలా ఉంటాం. ప్రపంచానికి ఒక రోగం వచ్చి ఒక మెడిసిన్ లేక సఫర్ అవుతున్నప్పుడు ఆ మెడిసిన్ దగ్గర ఉన్నప్పుడు చెప్పకుండా ఇంట్లో దాచుకుని అలా షోకేస్లో పెట్టిన అలాగ మనం ఉంటాం. అందుకని క్రిస్టియన్స్ చెప్తారు, అది ప్రపంచానికి అది తెలియదు. సీఎంఆర్ పబ్లిసిటీ చేసుకుంటే అభ్యంతరం లేదు, అడ్వర్టైజ్మెంట్లు టీవీలో లేదు, ఏదొచ్చిన లేదు, కానీ క్రిస్టియన్స్ వెళ్ళి చెప్తే మాత్రం ప్రాబ్లం. ఎందుకు చెప్తామంటే అందరిని మార్చడానికి కాదు. పేతురు ఎవరు కూడా మార్చే ప్రయత్నం చేయలేదు, విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. జరిగింది, దానికి మేము సాక్షులం, జరిగిందన్నా నేను సాక్షిని. నీ కళ్ళ ముందు ఒకటి జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు, నువ్వు ఆ కళ్ళ ముందు ఉన్నప్పుడు, అక్కడ సాక్షిగా నువ్వు ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. న్యాయం జరగాలనుకుంటే ప్రపంచానికి న్యాయం జరగాలి, కాబట్టి అన్యాయం జరగకూడదు, కాబట్టి ప్రపంచానికి న్యాయం జరగాలి, మనుషులందరూ రక్షణ పొందాలి, పరలోక రాజ్యం చేరాలి అని అపోస్తులు అన్నారు. కాబట్టి సర్వసృష్టికి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించే ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు న్యాయం చేద్దాం అనుకున్నారు మనుషులకి. క్రీస్తు కూడా అందుకని నేను కార్యం చేశాను, దానికి మీరే సాక్షులు. జస్ట్ మీరు వెళ్ళి జరిగింది చెప్పండి, మీరు నాకు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, మీరు నా గురించి స్ట్రెంగ్త్ని పెంచాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ జరిగినటువంటిది ఏదైతే మీరు చూసారో చూసింది చెప్పండి. అక్కడ క్రీస్తు కూడా మీరు ఏం చెప్పాలో కూడా చెప్పలేదు, మీరు చూసింది చెప్పండి చాలు. స్టేజ్ మీద నిలబడి ఏమేమి చెప్పాలో బ్రెయిన్ వాష్ చేసి పంపించలేదు స్టేజ్ మీదకి. యేసుక్రీస్తు జరిగింది చెప్పండి అంతే.
అదే వాళ్ళు అంత గొప్పగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే పునరుద్ధానం అంటే వాళ్ళ జీవితాలని వాళ్ళు మారకూడదు అనుకున్నా సరే పునరుద్ధానం వాళ్ళని మార్చేసింది. వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మారిపోయారు. కారణం ఏంటంటే పునరుద్ధానం. వాళ్ళు యాక్చువల్గా మాట ఇష్టం లేదు, పునరుద్ధానం నమ్మడం వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళంతవరకు పునరుద్ధానాన్ని పక్కన పెట్టదామని ప్రయత్నం చేశారు. కానీ పునరుద్ధానం ఎంత బలంగా జరిగిందంటే వాళ్ళు వద్దనుకున్నా సరే వాళ్ళు మారిపోయేంత బలంగా పునరుద్ధానము జరిగింది. అందుకని పునరుద్ధానం వాళ్ళని మార్చేసింది. వాళ్ళు మారిపోలేదు, పునరుద్ధానం వాళ్ళు మార్చింది. వాళ్ళు మారడానికి ఇష్టపడలేదు, కానీ పునరుద్ధానం జరిగిన తర్వాత పునరుద్ధానం వాళ్ళు మార్చేసింది. అంత గొప్పగా వాళ్ళు నిలబడ్డారు. అందుకని బైబిల్ పాలంటే పునరుద్ధాన బలము అంటాడు. కాబట్టి పునరుద్ధానం నిజంగానే జరిగింది. అది అర్థం చేసుకున్నప్పుడు నిజంగా దాని శక్తి ఏంటో అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా ధైర్యము వస్తుంది. అపోస్తలులు నమ్మడానికి ఇష్టపడలేదు, వాళ్ళు పిరుకోలే. వాళ్ళు కూడా చచ్చిపోయిన ఆయన కోసం ఏం నిలబడతారు? అంత రిస్క్ మనకెందుకు? మనకంటూ కుటుంబం, మనకంటూ కొన్ని బాధ్యతలు, మనకంటూ బ్రతుకుంది, హ్యాపీగా బ్రతుకుదాం, ఈ పనులు చేసుకుని శ్రమలు మనకెందుకు అనుకోలేదు. వాళ్ళు ఒరిజినల్గా అలా అనుకున్నారు. అలా చేపలు పట్టుకుందాం, మళ్ళీ మన జాబ్ మనం చేసుకుందాం అనుకున్నారు. కానీ పునరుద్ధానం ఏంటంటే అన్నీ పక్కన పెట్టేసి ఎక్కడెక్కడికో నలుమూలల దేశంలో వెళ్ళిపోవడానికి ప్రేరేపణ, ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది పునరుద్ధానము. దానికి వాళ్ళే సాక్షులు. అందుకని బైబిల్ కొంచెం క్లియర్గా చదివి అనలైజ్ చేస్తే మనకి అర్థమైపోతుంది. ఇక్కడెక్కడో కొన్ని ఆత్మీయంగా యేసుక్రీస్తు దేవుడిని ఎక్కడైనా చెప్పలేదు, ఈ రోజున నార్మల్గా నేను చెప్పలేదు. కానీ పరిశీలన చేస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే పునరుద్ధానం ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే దానికి సాక్షులు ఉన్నారు. వాళ్ళు ఇష్టం లేకపోయినా వాళ్ళు నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే వాస్తవం జరిగింది. వాస్తవం నమ్మకుండా మనం ఎలాగున్నా ఉంటాం. అలా ఉన్నారు, పునరుద్ధానం వాళ్ళు ప్రకటించారు. మనం ఇప్పుడు అది సాక్షులుగా బైబిల్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు నమ్ముతున్నాం. పునరుద్ధానం జరిగింది కాబట్టి వాళ్ళు దాన్ని రాశారు, పత్రికలు, సువార్తలు రాశారు. పునరుద్ధానం జరగకపోతే వాళ్ళ పత్రికలు, సువార్తలు రాసేవాళ్ళే కాదు. సువార్త రాయకపోతే న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధన ఉండేది కాదు. నూతన నిబంధనే కాదు, సంఘమే ఉండేది కాదు. అప్పుడు ఎవరి ఇంట్లో కూర్చునేవాళ్ళం మనం. ఎందుకు రావాలి, నేను ఎందుకు నిలబడి బోధించాలి, మీరు ఎందుకు కూర్చొని ఎంతసేపు వాక్యం వినాలంటే పునరుద్ధానము జరిగింది కాబట్టి దానికోసం ఎంత టైం స్పెండ్ చేయడం అవసరం, దాన్ని తెలుసుకోవడం ఖచ్చితంగా మనకి అవసరం. ఎందుకంటే పునరుద్ధానం అర్థం చేసుకున్న నాడు పునరుద్ధానం ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చేస్తుంది. శ్రమల్లో కూడా ధైర్యాన్ని మనకు అది ఇస్తుంది. శ్రమలు వాళ్ళు లెక్క చేయలేదు. మనం శ్రమలు వచ్చేసరికి ప్రభు శ్రమలు వచ్చినాయని చెప్పి ఇదైపోతుంటాం. కానీ వాళ్ళు శ్రమలు లెక్క చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే పునరుద్ధానం ఉంది కదా మనకి, ఆయన తిరిగి లేచాడు, ఆయన వెళ్ళాడంటే ఖచ్చితంగా మనం కూడా అక్కడికే వెళ్తాం. కాబట్టి చచ్చిపోతే చచ్చిపోయే వాళ్ళు ఏముందలే అన్నారు. కానీ స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళు ఫైట్ చేయడానికి, పోరాడడానికి వాళ్ళు ఇష్టపడలేదు. చాలా వరకు ట్రై చేశారు, కానీ పూర్తి వదిలేశారు. ఏం జరిగింది, ఎవరు ఉంటున్నారు, ఎవరు లేతలేరు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదనుకుంటూ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. చివరి వరకు అలాగనే వాళ్ళు బ్రతికారు. అంతలాగే వాళ్ళు ఎలా బ్రతికారు, ఒక డెసిషన్ తీసుకోలేదు, దేవునికి నిలబడిపోతాం అనుకోలేదు. తెలియకుండా అది అలా మార్చేసుకుంటానని వెళ్ళిపోయింది. వాళ్ళు పునరుద్ధానం ప్రకటించడం కాదు, పునరుద్ధానం వాళ్ళు మార్చింది, దాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నమే చేశారు. అదేం చెప్తాను, పునరుద్ధానం ఖచ్చితంగా జరిగింది. దాని సరిగ్గా కనుక బైబిల్ ఈరోజు నేను చెప్పినట్టు కానీ సరిగ్గా అన్యులు ఎవరు చదివినా సరే, తెలిసిన ప్రయత్నం ఎవరు చేసినా పునరుద్ధానం జరిగిన విషయం అర్థమవుతుంది. ఎందుకంటే గుడ్డిగా వీళ్ళు ఎవరు నమ్మలేదు. వీళ్ళకి ఏదో ఎవరు మభ్య పెట్టేసి డబ్బులు ఇచ్చేసి నమ్మించేసేలేదు. ఎంత డబ్బులు ఇస్తే మాత్రం కుటుంబాలను వదిలేసి, సొంత జనాన్ని వదిలేసి, సొంత జనుల మధ్య ఉంటే ఎంతో బలం, ధైర్యము, అంత కాదని ఒంటరిగా పడవలో ప్రయాణం చేసుకుంటూ సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి ఇక్కడ భాష నేర్చుకుని ఎంత కష్టపడి ఇక్కడే మనుషుల కోసం చచ్చిపోవాలి. అంత ప్రయాసం ఏముంది అక్కడ, అంత రిస్కే ఉంది. అంత ఎందుకు తీసుకోవాలి రిస్క్ వాళ్ళు? అదేం చెప్తుందంటే వాళ్ళు ఊరినే చావలేదు. వాళ్ళ అంత చచ్చిపోయిన కూడా వాళ్ళు రెడీ అయ్యారంటే వాళ్ళు చాలా షార్ప్గానే ఆలోచించారు. దానికోసం చచ్చిపోయిన తక్కువ అనుకున్నారు కాబట్టి నిలబడ్డారు. అందుకనే సంఘం ఉంది, అందుకని ఈరోజు మనం ఉన్నాం. మనకు కూడా ఒక ధైర్యం ఏంటంటే పునరుద్ధానం జరిగింది కాబట్టి మన జీవితాలు కూడా నిరీక్షణ ఖచ్చితంగా మనకి ఉంది. అందుకని మనం హ్యాపీగా ఉంటాం. కష్టాలు వచ్చిన ఇబ్బందులు, అందుకనే విశ్వాసంలో కొనసాగాలి. కష్టాలు వచ్చినాయి కాబట్టి దేవుడు ఏడండి అని అనలేదు వాళ్ళు. ఈరోజు కొంచెం కష్టం వచ్చేస్తే దేవుడు ఏంటండి, దేవుడు ఏం చేయలేదు ఏంటండి అంటున్నాం మనం. వాళ్ళ కష్టాలు కూడా దేవుడు ఏడండి అనలేదు. ఎందుకు తెలుసా? దేవుడిని వాళ్ళు కల్లారా చూశారు, ఆయన పైకి వెళ్ళడం వాళ్ళు చూశారు, ఆయన ఎక్కడికి వెళ్ళడం వాళ్ళు చూశారు కాబట్టి దేవుడు ఎక్కడ అనలేదు వాళ్ళు దేవుడు ఎక్కడ అనలేదు, దేవుడు ఏం చేస్తాడని అనలేదు. వాళ్ళు దేవుడిని చూసిన తర్వాత వాళ్ళకి అర్థం దేవుడు ఉన్నాడు, ఆయన కష్టం ఉన్నాడు, మనం కూడా అక్కడికే వెళ్తాం. అందుకనే పౌలు వీళ్ళందరికీ అన్ని కష్టం వచ్చినా సరే దేవుడు ఏంటండి మాకేం చేయట్లేదు, ఎంత సిన్సియర్గా సేవ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, దేవుడు ఏంటండి అని అనలేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడ అని అనలేదు, ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు కూడా అక్కడికే వెళ్తామని తెలుసు. అందుకని బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే నాకు లాభం అన్నాడు పౌలు. చచ్చిపోతే అక్కడికి వెళ్తాం ఆయనకి అర్థమైంది. ఎందుకంటే పునరుద్ధానం వాళ్ళు చూశారు, వాళ్ళు నమ్మారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. అది వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభు ఆన్లైన్ ద్వారా తండ్రి నీ పునరుద్ధానమును కూర్చున్నటువంటి వాక్యాన్ని తండ్రి మేము విని, లేఖనాలను బట్టి తండ్రి పరిశీలనగా కొన్ని విషయాలు తెలుసుకొని ప్రభా పునరుద్ధానం వాస్తవాన్ని ప్రభా మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి
మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అనేక మంది లేని ధన్యతను ప్రభా మీరు మాకు ఇచ్చి ఒక జ్ఞానం చేత ప్రభా మమ్మల్ని బలపరుస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తూ నిరీక్షణ అనుగ్రహిస్తుంది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ పునరుద్ధాన బలము తండ్రి మా జీవితాల్లో కూడా మా కుటుంబాల్లో కూడా తండ్రి పనిచేయనట్లు మీరు కృప చూపించండి. ఆ బలం ద్వారా ప్రభావ మేము ప్రతి కార్యం సాధించుకోవడానికి మీ కొరకు ప్రభు నిజంగా బ్రతడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తండ్రి వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో బలమైన కార్యాల ప్రభు జరిగించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడిని యేసుక్రీస్తుకు కృపయు పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.